నమస్కారం అధ్యక్షులు పవన్ గారికి, కార్యదర్శి సుధీర్ గారికి, మిత్రుడు ఆత్మీయులు బహుముఖ ప్రజ్ఞాశాలి పాస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్ డాక్టర్ ఎంసి దాస్ అని పిలువబడే మండ చిరంజీవి దాస్ గారిని పరిచయం చేసే అదృష్టం నాకు కలగడం చాలా సంతోషం. వీరు శ్రీకాకుళం పక్కన ఉన్నటువంటి అరసవల్లి గ్రామం ప్రముఖ పుణ్యక్షేత్రం సూర్యనారాయణమూర్తి దేవాలయం ఉన్న అరసవల్లిలో మండ వెంకట జోగన్న గుప్తా గారికి, శ్రీమతి జగన్మోహిని అమ్మగారికి జన్మించారు. తదుపరి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుంచి కామర్స్లో స్నాతకోత్తర పట్టా తీసుకున్నారు. తరువాత డాక్టరేట్ కూడా పొంది ఉన్నారు. 1967 సంవత్సరంలో ఇటాలియన్ కంపెనీలో అకౌంట్స్ ఆఫీసర్ కింద తన జీవనయానం సాగించి ఆంధ్ర జాతీయ కళాశాల బందర్లో అధ్యాపకుడిని చేరిన తర్వాత విజయవాడ పౌరుల అదృష్టవశాత్తు 1970వ సంవత్సరంలో ఆంధ్ర లయోలా కళాశాలలో అధ్యాపకుల కింద చేరారు. అప్పటి నుంచి 2002 వరకు పదవి విరమణ చేసేంత వరకు ఆంధ్ర లయోలా కాలేజీలో పనిచేస్తూ కామర్స్ శాఖకి అధిపతిగా ఆయన పదవి విరమణ చేయడం జరిగింది. అయితే ఈ మధ్యకాలంలో 1987-88 సంవత్సరంలో డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి అకాడమిక్ ఆఫీసర్ కింద కూడా డిప్యుటేషన్ మీద వెళ్ళారు. ఇంతే కాకుండా అతిథి అధ్యాపకుల కింద ఆచార్య నాగార్జున యూనివర్సిటీ, కృష్ణా యూనివర్సిటీ, కేఎల్ యూనివర్సిటీ, ఇది కాకుండా ఎస్ఆర్కే ఇంజనీరింగ్ కాలేజ్ మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కింద కూడా ఉన్నారు. ఇవి కాకుండా పోలీసు, రెవెన్యూ, రవాణా, ఆర్టీసీ, జెన్కో, బ్యాంక్స్ అనేక సంస్థల్లో మోటివేషనల్ స్పీకర్ కింద వారికి తరఫీదు ఇవ్వడం అది ఒక అలవాటుగా మారింది వారికి. బహుశా వారందరూ వీరి ప్రజ్ఞను చూసి వీరి సేవలను ఉపయోగించుకున్నారు. అన్నింటికంటే విషయం ఏమిటంటే గివింగ్ ఈజ్ లివింగ్ అనే మాటని అక్షరాలా ఆచరిస్తూ ఈ 15,000కు పైగా ఇచ్చిన ట్రైనింగ్లో వచ్చిన పారితోషికానికి వీధి బాలబాలికల పునరావాసానికే ఇచ్చేశారు. అది వీరి గొప్పతనం. ఇక రోటరీ తోటి వీరి సంబంధంకి మనం మాట్లాడుకోవాల్సి వస్తే 1978లో మొట్టమొదట అప్పటి గ్రూప్ స్టడీ ఎక్స్చేంజ్ బృందంలో సభ్యుల కింద అమెరికా దేశంలో వెళ్ళారు. ఆ తర్వాత 1990లో మొట్టమొదటిసారి లాటిన్ అమెరికా దేశమైనటువంటి బ్రెజిల్కి తన ఒక నాయకత్వంలో తన ఒక టీమును తీసుకెళ్లారు. అప్పుడు నేను జిఎస్సి టీం చైర్మన్ కింద ఉన్నాను. ఇదే కాకుండా వీరు అమెరికా, కెనడా, ఇంగ్లాండ్, బ్రెజిల్, సింగపూర్, ఆస్ట్రేలియా, థాయిలాండ్, కాంబోడియా దేశాలు కూడా పర్యటించారు. ఇవన్నీ కాకుండా అన్నింటికంటే ముఖ్యమైన విషయం ఏమిటంటే వీరి జీవితం విజయవాడతోటి ఎంత పెనవేసుకుపోయింది అంటే కృష్ణా జిల్లా సాంస్కృతిక సంఘానికి, కృష్ణా జిల్లా టూరిజం ప్రమోషన్కి, అన్నింటికి మించి ఆకాశవాణి కార్యక్రమాల రూపకల్పనలోను, విశేషించి చిన్నపిల్లల యోగక్షేమాలు చూసే చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కృష్ణా డిస్ట్రిక్ట్కి ఆయన సభ్యులుగా ఉన్నారు. ఇన్నింటిగా కాకుండా ముఖ్యంగా ఈయనకి చిన్నపిల్లలంటే చాలా ప్రేమ, అభిమానం. ఫోరం ఫర్ చైల్డ్ రైట్స్ అనే దాంట్లో ఉండడమే కాకుండా విజయవాడ విమానాశ్రయానికి యాంటీ హైజాకింగ్ అడ్వైజర్ కింద, నెగోషియేటర్ కింద కూడా ఉన్నారు. ఇటువంటి ప్రజ్ఞాశాలి కేవలం మాటలతోనే కాకుండా రాతలతోటి కూడా ఆంధ్రప్రభ, ఇండియన్ ఎక్స్ప్రెస్, హిందూ, హన్స్ ఇండియా, సాక్షి మొదలగు పేపర్లనే కాకుండా విజయవాడ ఛాంబర్ ఆఫ్ కామర్స్ వారి ఛాంబర్ న్యూస్కి దాని సంపాదకుల కింద కూడా ఉన్నారు. వీరికి
పురస్కారాలు రాకపోతే మనం ఆశ్చర్యపడాలి. రికగ్నిషన్ చేయకపోతే మనం ఎందుకు చేయలేదా అని మనం చేయని వాళ్ళని అడగాలి. అంచేత నేను అవన్నీ చదివితే వారు మాట్లాడదలుచుకున్న దానికంటే నేను చెప్పినవి ఎక్కువ అవుతాయి. అయితే కొన్ని ముఖ్యంగా ఏమిటంటే లైఫ్ టైమ్ అచీవ్మెంట్ అవార్డ్, ఎమినెంట్ ఎడ్యుకేషన్ అవార్డ్ ఇండియో గ్లోబల్ ఎడ్యుకేషన్, ప్రతిభా పురస్కార్ అవార్డ్ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ నుంచి. ఇవి కాకుండా ఈ మధ్యని తెలుగు అకాడమీ వారు 2021కి ఉగాది పురస్కారం కూడా వారికి ఇచ్చారు. నేను ఇక్కడ రోటరీ గురించి చెప్పట్లేదు. కారణం ఏంటంటే రోటరీలో వీరు పొందని గౌరవం లేదు. రోటరీ ఫౌండేషన్కి వీరికి అవినాభావ సంబంధం. సర్టిఫికెట్ ఫర్ మెరిటోరియస్ సర్వీస్, డిస్టింగ్విష్డ్ సర్వీస్ అవార్డ్ రోటరీ ఫౌండేషన్ ద్వారా పొందడమే కాకుండా అంతర్జాతీయ రోటరీ సంస్థ ఇచ్చే సర్వీస్ అబౌవ్ సెల్ఫ్ అవార్డు కూడా తీసుకున్నారు. వీరు విజయవాడ మున్సిపల్ కార్పొరేషన్కి మేనేజ్మెంట్ కన్సల్టెంట్ కింద ఉండడమే కాకుండా అనేక విజయవాడలో ఉండే కార్యక్రమాలకి వీరు సంధానకర్త కింద వ్యవహరించడం జరిగింది. సంధానకర్తనండి, ప్రయోక్తనండి, సంచాలకులు అనండి, ఏ సభలకు వేశారంటే మనకు ఒక్కసారి ఒళ్ళు గగురు పొడుస్తుంది. మదర్ తెరీసా, పూర్వ రాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ, పూర్వ గవర్నర్ కృష్ణకాంత్, పూర్వ గవర్నర్ డాక్టర్ సి రంగరాజన్, మాజీ రాష్ట్రపతి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, పూజ్యులు చిన్నజీయర్ స్వామి గారు, గణపతి సచ్చిదానంద స్వామి గారు వారి సభలకి వీరు సంధానకర్త కింద వ్యవహరించి వారి మన్నల్ని కూడా పొందున్నారు. వీరు రోటరీ ఫౌండేషన్ ఎంత ప్రేమ అంటే మీరు చెప్తే ఆశ్చర్యపోతారు. 2002లో పదవీ విరమణ చేసిన తర్వాత తన అధ్యాపకుడి కింద వచ్చినటువంటి మొత్తంని రోటరీ ఫౌండేషన్కి ఆయన విరాళం కింద ఇచ్చి ఉన్నారు. వీరు మేజర్ డోనర్, వీరి శ్రీమతి బెనిఫాక్టర్ కూడా. ఇండియా కాకుండా వీరి చక్కటి కుటుంబం, 2 కుమారులు. ఒకరు కెనడాలో వర్క్ చేస్తున్నారు, జగదీష్ దాస్ గారు. సాయి శేఖర్ దాస్ గారిని బిట్స్ పిల్లానీలో ఆయన పనిచేస్తున్నారు. కుమార్తె శాంతి ఆంగ్ల ఉపాధ్యాయురాలు. ఆమె భర్త వైసి రాయ్ గారు ఎన్ఐఏటి యూనివర్సిటీ న్యూఢిల్లీలో సీనియర్ డైరెక్టర్. ఇంకా ఏమన్నా మరిచిపోతే బహుశా దాసు గారు క్షమిస్తారని ఆశిస్తున్నాను. ఇది నాకు తెలిసినవి, నా దగ్గర ఉన్న కొద్దిపాటి పరిచయ వాక్యాలు. ఇటువంటి ప్రజ్ఞాశాలని మీ అందరికీ పరిచయం చేసి చేయడంలో చిన్న స్వార్థం కూడా ఉంది. నా కాన్ఫరెన్స్లో ఒక నాటిక వేశాం. ఆ నాటికని దాసు గారు దర్శకత్వం వహించడమే కాకుండా అందులో చివరి పాత్ర కూడా నాకు ఇచ్చారు. అది ఆ సంవత్సరం రోటరీ థీమ్, రియల్ హ్యాపీనెస్ ఈజ్ హెల్పింగ్ అదర్స్. దాని మీద ఆయనే రచించి ఆయనే దర్శకత్వం వహించి ఎంతో మంది, ఐ థింక్ హనుమాన్ గుప్తా కూడా ఆ నాటకంలో ఉన్నాడేమో. ఇటువంటి ప్రజ్ఞాశాలని పరిచయం చేసే భాగ్యం కలిగించిన మా అధ్యక్షులకి ధన్యవాదాలు తెలియజేస్తూ, దాసు గారు చాలా సంతోషం. కాకినాడకు స్వాగతం. పవన్, ఐ జస్ట్ వాంట్ టు యాడ్ దట్ 2 పాయింట్స్ ఆంజనేయమూర్తి గారు చెప్పడంలో ఒకటి డెఫినెట్ గా చెప్పారు. వీఆర్ ఆల్ సో హ్యాపీ వెన్ హీ అంతా ఆయన పెన్షన్ డబ్బులన్నీ రోటరీ ఫౌండేషన్కి ఇచ్చి మేజర్ డోనర్ అయ్యారు. దట్ వాజ్ హైలైట్. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా దాస్ గారి గురించి మాట్లాడడం జరిగింది యాజ్ అ ఫౌండేషన్ టీమ్. అండ్ సెకండ్ థింగ్, ఆంజనేయమూర్తి గారు మర్చిపోయారు, దాస్ గారు నా తర్వాతగా ఉన్నారు. హీ సక్సీడెడ్ మీ. ధన్యోస్మి. Anjaneyamurthy garu, thank you so much for the wonderful introduction, sir. And once again, welcome Das garu, Youth Fellowship, Youth Service Committee Councillor for the district. Sir, please go ahead and present your speech, sir. Sir, మీదేమైనా presentation ఏమైనా ఉంటుందా sir? It is just ఏం లేదు, నా మాటే అంతే sir. Great sir. Please go ahead, sir. కాకినాడ అనగానే ఎక్కడో మదిలో అనేక మధుర స్మృతులు మెదులుతాయి. అక్కడ స్నేహితులు, ఆప్తులు,
ఆత్మీయులు అందరూ, వారందరినీ కలుసుకోవడానికి ఒక చక్కటి అవకాశం ఇచ్చినటువంటి వెస్ట్ డిస్ట్రిక్ట్ గవర్నర్, మాకు అత్యంత ఆప్తులైనటువంటి ఆంజనేయమూర్తి గారికి ముందుగా ధన్యవాదాలు. అక్కడ ఎవరని చెప్పను, అందరూ టిక్కు, వాడు మామ పారావు గారు, అలాగే బాబీ ఎస్విఎస్ రావు గారు, ఎందరో 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 ఆప్తులు ఉన్నారు కాకినాడలో. చేత ఇవాళ కాకినాడ సభ్యుల్ని, రోటరీ క్లబ్ ఆఫ్ కాకినాడ సభ్యుల్ని ఉద్దేశించి మాట్లాడడం అంటే మహద్భాగ్యంగా భావిస్తున్నాను. బహుశా ఇంత చక్కగా నన్ను పరిచయం చేస్తారు ఆంజనేయమూర్తి గారు అంటే మా ఆవిడని కూడా దగ్గర కూర్చొని పెట్టుకునేవాడిని. ఎందుకంటే నిజంగా ఇవన్నీ ఉన్నాయి గుణాలు, ఆయన ఊరికే చెప్తున్నారా అని ఉండేదేమో. సార్, ఈ మీటింగ్ యూట్యూబ్ లో కూడా లైవ్ అవుతుంది, అది మీకు షేర్ చేస్తాను సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రెసిడెంట్ పవన్ కుమార్, సెక్రటరీ సుధీర్, అలాగే ప్రియమైన సభ్యులు అందరికీ నమస్కారం. నేను ప్రతిరోజు ఉదయం లేవగానే ఒకసారి భగవంతుడా మరో రోజు ఇచ్చావు మంచి పనులు చేయడానికి అని భగవంతుడికి ఒకసారి కృతజ్ఞతలు చెప్పుకుంటారు. కారణం ఏమిటంటే ఈ కోవిడ్ మరణాలే కాకుండా ప్రతిరోజు ప్రపంచంలో 1,65,000 మంది మరణిస్తుంటారు. ఇవాళ ఉదయం మనం నిద్ర లేచాం, ఇవాళ ఉదయాన్ని చూసాం, ఎంత అదృష్టవంతులం. ఈ కష్ట సమయాలు, ఈ క్లిష్ట సమయాలు ఇవన్నీ జీవితంలో మామూలే. అయితే ఇప్పుడు మరీ కొద్దిగా ఎక్కువ క్లిష్ట సమయంలో ఉన్నాం. ప్రపంచవ్యాప్తంగా ఒక మహమ్మారి రాజ్యం ఏలుతోంది, అతలాకుతలం చేస్తోంది, ఆర్థిక వ్యవస్థల్ని నాశనం చేస్తోంది, జీవితాలని పాడు చేస్తోంది, కుటుంబాలని మామూలుగా దహించేస్తోంది. అయితే ఇటువంటి సమయంలో కూడా ఆనందంగా ఇష్టంగా బ్రతకడం ఎలా? ఇక్కడ ఆత్మీయులతో పంచుకోవడానికి, నేను ఉపన్యాసాలు ఇవ్వడానికి కాదు, ఎలా ఎలా ఆనందంగా ఎలా బ్రతకవచ్చు, దీనికి ఎటువంటి చిన్న చిన్న చిట్కాలు ఉన్నాయి మనకి. మనందరం కూడా, ప్రతి జీవి, మనమే కాదు, 87 లక్షల జీవరాశులు. మేము చిన్నప్పుడు చదువుకున్నప్పుడు 84 లక్షల జీవరాశులు అన్నారు. ప్రస్తుతం అది 87 లక్షల జీవరాశులకు వెళ్ళింది. 87 లక్షల జీవరాశుల్లో వెన్నెముక ఉన్నటువంటి జీవరాశులు 197 రకాల తోకలేని కోతులలో 197వ రకమైనటువంటి హోమోసాపియన్ అనేటువంటి ఒక జాతికి చెందినటువంటి ఒక 780 కోట్ల జనాభా ప్రపంచంలో. ప్రతి ఒక్కరికి ఏమిటి అంటే ఒక 2 తేదీల మధ్యలో వస్తారు, డిఓబి డిఓడి, డేట్ ఆఫ్ బర్త్, డేట్ ఆఫ్ డెత్. అది జీవితం. జీవనం మరి బాల్యము, కౌమారము, యవ్వనము, వృద్ధాప్యము, ఇలా 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 డిఫరెంట్ స్టేజెస్ నుంచి వెళతాం. ఇది జీవితం. ఈ జీవితంలో, ఈ జీవనంలో రకరకాల కష్టాలు, సుఖాలు, దుఃఖాలు, జయాలు, అపజయాలు, ఒడిదుడుకులు, లాభాలు, నష్టాలు, అవమానాలు, గౌరవాలు. ఒక చోట గౌరవం జరుగుతుంది, ఇంకోటి చోట అవమానం జరుగుతుంది. అందుకే భగవద్గీతలో చెప్తాడు, నాయన మానవమానాలను సమానంగా స్వీకరించు, అద్వేష్ట సర్వభూతానాం మైత్ర కరుణయేవచ నిర్మమో నిరహంకార సమదుఃఖ సుఖక్షమి. మధ్యలో ఒక్కొక్కసారి ఈ ఫోన్లు వస్తూ ఉంటాయి, దయచేసి ఏం అనుకోవద్దు. హలో, వాయిస్ వినబడుతుందా? వినబడుతుంది సార్. ఒక్క నిమిషం. మీరు దగ్గరగా ఉంటే కొంచెం గట్టిగా వినబడుతుంది. బాగుంది. కాదు, ఒక్క నిమిషం. ఇది మధ్యలో ఏవో కాల్స్ వచ్చి ఇబ్బంది పెడుతుంది. నా ఐప్యాడ్ ఈ రోజు ఎందుకు కబలిస్తుంది, లేకపోతే హాయిగా ఐప్యాడ్ లో వచ్చేవాడిని. ఇస్ మై వాయిస్ క్లియర్ నౌ? వెరీ క్లియర్ సార్. వెరీ గుడ్. సో ఇవన్నీ మామూలే. అందుకే రవీంద్రనాథ్ ఠాగూర్ అంటాడు,
Give me the strength to lightly bear my joys and sorrows. And this is my prayer to thee, my Lord. Strike at the root of penury in my heart. Give me the strength to lightly bear my joys and sorrows. చేత బహుశా జీవితంలో కష్టాలు సుఖాలు ఇవన్నీ వస్తూ ఉంటాయి. ఏం చేయాలి, ఎలా బ్రతకాలి? కష్టం వచ్చినప్పుడు కుంగిపోయి, సుఖం వచ్చినప్పుడు పొంగిపోయి జీవితం నడపడమా? లేదా ఓకే, ప్రయాణంలో రకరకాల ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. ఒక చోట సడన్ గా ఒక ఏదో స్పీడ్ బ్రేకర్ తగులుతుంది, లేదా ఒక రాయి కింద పడుతుంది, ఏదో అడ్డం వస్తుంది. ఒక కిలోమీటర్ దూరం కూడా ఏమి అడ్డంకు లేకుండా ప్రయాణం చేయడం కష్టం, ఏదో అమెరికాలో ఉన్నటువంటి హైవేస్ లో తప్పితే. అందుచేత జీవితం కూడా రకరకాలైనటువంటి ఒడిదుడుకులు వస్తూ ఉంటాయి. అటువంటి కష్ట సమయంలో ఇష్టంగా ఎలా బ్రతకడం? ఉదయం లేచిన దగ్గర నుంచి సాయంత్రం వరకు మనకి మరొక రోజు వచ్చింది. మరొక రోజుని మనకి భగవంతుడు అనండి, ప్రకృతి అనండి కేటాయించాడు. అందుచేత ఈ కేటాయించిన సమయాన్ని ఎలా వినియోగించుకోవాలి? అయితే వెరీ రిచ్ నాట్ హ్యాపీ, రిచ్నెస్ హెస్ నో మీనింగ్. వెరీ పవర్ఫుల్, not happy, power is of no use. Very popular as Michael Jackson, but not happy, popularity is a waste. ఏమిటి మరి జీవితం అంటే ఏమిటి? డబ్బు కాదు, పదవి కాదు, ప్రఖ్యాతి కాదు, మరి కాకపోతే ఏమిటి? వాట్ ఈస్ ద బాటమ్ లైన్ ఆఫ్ లైఫ్? నేను ఎంత ఆనందంగా జీవిస్తున్నాను. అక్కడితో ఆగిపోకూడదు. అక్కడితో ఆగిపోతే స్వార్థం. నా వలన ఎంతమంది ఆనందంగా జీవిస్తున్నారు? హౌ హ్యాపీ am I and how many people am I making happy? చాలా సింపుల్ సూత్రం. వేటూరు సుందరరామూర్తి గారు ఒక పాటలో రాశారు, పరులకు వదవని బ్రతుకెందుకయ్యా అని. ఆ పాట నా మీదే బాలసుబ్రహ్మణ్యం పాడాడు. శుభోదయం అనేటువంటి సినిమాలో నా మీదే చిత్రీకరించారు ఆ పాట. పరులకు వదవని బ్రతుకెందుకయ్యా అని. అంటే మన వల్ల ఇతరులకు ఏమైనా ఉపయోగం జరుగుతుందా లేదా అనేటువంటిది ఒక్కసారి ఆలోచించుకొని మనం ఆనందంగా జీవిస్తూ ఎంతమందిని మనం ఆనందపరచగలిగితే, ఎంతమందికి మనం ఆనందాన్ని ఇవ్వగలిగితే అంతమందికి ఇస్తూ జీవిస్తే కష్టకాలంలో కూడా ఇష్టంగా బ్రతకవచ్చు. అయితే ఎంత కష్టకాలమైనా ఆరోగ్యంగా బ్రతకాలి, ఆనందంగా బ్రతకాలి. ఆరోగ్యం లేకపోతే ఆనందం ఉండదు, ఆనందం లేకపోతే ఆరోగ్యం ఉండదు. ఈ రెండు రైలు పట్టాలాగా పక్క పక్కన వెళ్తాయి. ఆరోగ్యంగా ఉంటేనే ఆనందంగా ఉంటాం, ఆనందంగా ఉంటేనే ఆరోగ్యంగా ఉంటాం. అన్నీ కలిసి వస్తే బ్రతకడం పెద్ద కష్టమే కాదు. అన్నీ కలిసి వచ్చాయి, ఏమి కష్టాలు లేవు, సుఖంగా వెళ్ళిపోతుంది. నిండుగా బ్యాంక్ బ్యాలెన్స్, మాట వినేటువంటి అణకువగల భార్య, మన మాట జవదాటనటువంటి పిల్లలు, అందరూ మనల్ని ప్రేమించేటువంటి స్నేహితులు, ఇలా అన్ని ఎక్కడ వేలు పెట్టినా సరే అక్కడ బంగారం, తాకితే ముట్టుకుంటే బంగారం, పట్టుకుంటే బంగారం. ఇలా జీవితం వెళ్ళిపోతే వెళతే ఎవరికి కూడా పెడితే అలా అన్ని కలిసి వచ్చినప్పుడు బ్రతకడం సులభమే. అయితే కష్టకాలం వచ్చినప్పుడు ఇవాళ ఆదాయాలు పడిపోయాయి, వ్యాపారాలు పడిపోయాయి, బయటికి వెళ్ళడానికి అవకాశం లేదు, ఏ మూల నుంచి కరోనా వస్తుందో తెలియదు, ఎంత జాగ్రత్తగా ఉన్నా సరే ఎక్కడి నుంచి వస్తుందో తెలీదు. అంచేత ఇటువంటి పరిస్థితుల్లో ఇష్టంగా ఆనందంగా జీవించడం ఎలా? అయితే ఆరోగ్యము ఆనందంగా రెండు ఉండాలి. ఈ రెండు ఉండటానికి ఏమిటి? నేను 20 నిమిషాల్లో దీన్ని ముగిస్తాను. ఆ తర్వాత మనం మాట్లాడుకుందాం. మీకేమన్నా మీ సలహాలు కానీ, మీ సూచనలు కానీ, లేదా మీకు ఏమైనా అనుమానాలు ఇలా అయితే ఎలా అని అడిగితే దానికి సమాధానాలు చెప్పుకుందాం. ఆరోగ్యానికి ఒక శేష్ కుమార్ గారు కూడా జాయిన్ అయ్యారు. వెరీ గుడ్. వెల్కమ్ శేషు. ఆరోగ్యానికి ఒక 6 కావాలి. ఏమిటి 6 అంటే, ముందు గాలి. ఎందుకంటే
ఊపిరితిత్తులకు 3 నిమిషాల పాటు గాలి అందకపోతే ప్రాణము పోవును. అస్ఫిక్సియా అంటారు దాన్ని. డాక్టర్ గారు చెప్పాలి దాన్ని. గాలి ఊపిరితిత్తులకు 3 నిమిషముల పాటు గాలి అందకపోతే ప్రాణం పోతుంది. 59 రోజులు ఆహారం లేకుండా కూడా పొట్టి శ్రీరాములు గారు బ్రతికారు. అంటే శరీరానికి ఆహారం 59 రోజులు లేకపోయినా సరే ప్రాణం నిలబడుతుంది, కానీ ఊపిరితిత్తులకు 3 నిమిషాల పాటు గాలి అందకపోతే ఊపిరితిత్తులు దెబ్బతింటాయి, ప్రాణం పోతుంది. అయితే ఇప్పుడు ముఖ్యంగా ఎటువంటి గాలి? ఎందుకంటే హాయిగా బ్రతకమని దేవుడు గాలి ఇస్తే దాన్ని కలుషితం చేస్తున్నాం, చెట్లు నరికేస్తున్నాం. ఎందుకంటే అవి మనకి ఎక్స్టర్నల్ లంగ్స్. అవి మన ఊపిరితిత్తులు, బయట ఉన్నటువంటి ఊపిరితిత్తులు. ప్రపంచంలో ఉన్నటువంటి చెట్లన్నిటినీ నరికేస్తే మొత్తం 3 నిమిషాల్లో ఎంటైర్ హ్యూమన్ రేస్ విల్ బి ఎక్స్టింక్ట్. ఇది 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 సత్యం. ఇది అంచేత గాలి కాస్త మంచి గాలి పీల్చుకునేటువంటి అవకాశము, మార్నింగ్ వాకింగ్కి వెళ్ళడం, లేకపోతే ఉన్నంత మేరలో చెట్లు. భగవంతుడి దయ వల్ల నా పెరట్లో ఒక 3 మామిడి చెట్లు, 2 కొబ్బరి చెట్లు, ఒక జామ చెట్టు, ఒక ఉసిరి చెట్టు, ఒక మారేడు వృక్షం కూడా పెంచుకుంటున్నాం మేము. ఇలాగా కాస్త అలాగే లేదు అపార్ట్మెంట్లో ఉంటే కాస్త కుండీలు పెట్టుకొని ఆక్సిజన్ ఇచ్చేటువంటి ప్లాంట్స్ కొన్ని ఉన్నాయి, అవి తెచ్చుకొని పెట్టుకుంటే కాస్త ప్రాణవాయువులో మనకు ఉండేది 20% 30% ఉంటుంది. అది కూడా పొల్యూషన్ ఎక్కువైతే ఆ శాతం కూడా పడిపోతుంది. కాబట్టి ఊపిరితిత్తులకి సరైనటువంటి గాలి అందదు. గాలి దీనికి పెద్ద ఖర్చు ఏమీ లేదు, చక్కగా. అదే కాకుండా ప్రపంచంలో శాస్త్రజ్ఞులు చెప్పేది ఏమిటి అంటే ఒక 70% ఓన్లీ పెరిఫెరల్ బ్రీదింగ్, అంటే పూర్తిగా ఊపిరితిత్తులకి ముడుచుకోకుండా తెరుచుకోకుండా చాలా మంది బ్రతికేస్తున్నారు అని. మరి కొంతమంది ఒక 10% మంది చెస్ట్ బ్రీదింగ్ చేస్తుంటారు. బరువులు ఎత్తేటప్పుడు, బండి లాగేటప్పుడు చెస్ట్ బ్రీదింగ్ చేస్తారు. అసలు రియల్ బ్రీదింగ్ చేస్తున్న వాళ్ళు కేవలం 20% మాత్రమే ప్రపంచంలో. దట్ ఈజ్ అబ్డామినల్ బ్రీదింగ్ అని శాస్త్రజ్ఞులు చెప్తున్నారు. అంచేత కాస్త ప్రాణాయామం చేసుకొని కాస్త మంచి గాలి వెళ్ళేటట్టుగా చూస్తే శరీరానికి ఆరోగ్యంగా ఉంటాము. రెండవది నీరు. సరే, వాటర్ బాటిల్స్ అవి ఇవి అన్నీ వస్తున్నాయి, రకరకాలుగా మనం జాగ్రత్తలు తీసుకుంటున్నాం. వీటన్నిటికీ కాకుండా సూత్రం ఏమిటంటే కాచి చల్లార్చి వడబోసినటువంటి నీరు, దానికి మించినటువంటి మంచినీరు ప్రపంచంలో ఎక్కడా ఉండదు. సరే, కాస్త మంచినీరు శరీరం. ఎందుకంటే మన శరీరంలో 70% నీళ్లు, ఒక 30% రసాయనాలు. ఈ 70-30 ఎక్కడి నుంచి వచ్చిందని చాలా కాలం నేను 60-40 ఉండవచ్చు కదా, 80-20 ఉండొచ్చు కదా, ఎందుకు ఇది ఈ శాతం ఎక్కడి నుంచి వచ్చిందంటే అది మన తల్లి దగ్గర నుంచి వచ్చింది. తల్లి ఎవరంటే మనందరికీ తల్లి భూదేవి. భూదేవి కూడా 70 and 30, 70% వాటర్ అండ్ 30% మ్యాటర్. భూదేవి కూడా. అంచేత ఆ తల్లి జీన్సే మనకు కూడా వచ్చాయి. మదర్ ఎర్త్ తాలూకా జీన్సే మనకు వచ్చి మన శరీరంలో కాంపోజిషన్ కూడా 70-30 అయింది. అంచేత ఈ 70% శరీరం ఆరోగ్యంగా ఉండాలంటే ఈ నీరు ఎలా తాగాలి, ఎటువంటి నీరు తాగాలి, ఎంత నీరు తాగాలి. అంతేకాకుండా భారతదేశంలో గణాంకాలు ఏం చెప్తున్నాయంటే 80% మందికి డి వైటమిన్ డెఫిషియన్సీ. కారణం ఏమిటంటే ఏసీ ఇల్లు, ఏసీ కారు, ఏసీ ఆఫీసు, ఆఖరికి బళ్ళు కూడా. మా చిన్నప్పుడు చక్కగా నేను ఆంజనేయమూర్తి గారు చదువుకున్న రోజుల్లో చక్కగా బళ్ళు ఒకసారి ఎండలో కూడా కూర్చునేవాళ్ళం, ఇసుక నెత్తి మీద వేసుకునేవాళ్ళం, ఆడుకునేవాళ్ళం. శరీరం రోజంతా ఎండ తగిలేది. ఇవాళ ఎండ తగలనటువంటి పరిస్థితుల్లో డి వైటమిన్ లోపంతో చాలా మంది బాధపడుతున్నారు ఇవాళ. అందుకే కోవిడ్కి వైటమిన్ సి, వైటమిన్ డి, జింక్ ఇవన్నీ చెప్తున్నారు. ఇక నెక్స్ట్ ఏమిటి అంటే సెడెంటరీ లైఫ్. కూర్చొని లేవకుండా ఉదయం నుంచి రాత్రి వరకు పొట్టలు పెంచుకొని ఇంకేదో చేసుకొని శరీరంలో కొవ్వు భాగమే ఎక్కువగా పెంచుకొని కాకుండా కాస్త వ్యాయామం రోజు. ఒక వయసు దాటిన తర్వాత నేను, ఆ మూర్తి గారు, గుప్తా గారు ఉన్నారంటే, గుప్తా గారు మంచి స్విమ్మర్, ఆయన బ్రహ్మాండమైన స్విమ్మర్. అంచేత చిన్న స్విమ్మింగ్ ఏదో ఒక వ్యాయామం, ఒక అరగంట సేపు అయినా వ్యాయామం ఉంటే, కుర్రాళ్ళు అయితే మీలాంటి పవన్ కుమార్ లాంటి కుర్రాళ్ళు, సుధీర్ లాంటి కుర్రాళ్ళు అయితే మీరు గంట సేపు, 1 గంట ఉండాలి వ్యాయామం ఎక్కువసేపు ప్రతిరోజు వ్యాయామం. సరే,
నిద్ర. సర్కాడియన్ రిథమ్ అని దాని మీద చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. నోబెల్ ప్రైజ్ కూడా వచ్చింది ఒక సైంటిస్ట్కి. నాయనా నువ్వు 10 గంటలకు నిద్రపోయి 10+7 తెల్లవారు 5 గంటలు లేస్తే బ్రహ్మాండంగా ఉంటుంది. అదే కానీ నువ్వు 12 గంటలు నిద్రపోయి 8 గంటలు లేచినా 8 గంటలు నిద్రపోయినా సరే నీ శరీరానికి అది లాభం చేయదు. నువ్వు ఏదో 1 గంటకు పడుకొని 10 గంటలకు లేచినా 9 గంటలు నిద్రపోయినా సరే నీ 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 బాడీకి అది పనికి రాదు అని సర్కాడియన్ రిథమ్ అని అదొక పెద్ద సైన్స్ చెప్పారు వాళ్ళు మహానుభావులు. చేత నిద్రపోవుట, వేళకు నిద్రపోవుట, వేళకు లేచుట ఇవన్నీ కూడా, ఎందుకంటే ఏవో మంచి అలవాట్లు చెప్తున్నారు సార్, మంచిది, ఆరోగ్యానికి మంచిది. ఇక ఆఖరిది ఏమిటంటే ఇవి చూడండి ఒకసారి, గాలి, నీరు, ఎండ, వ్యాయామం, నిద్ర ఇవన్నీ ఖరీదు లేనివే, డబ్బులు ఏం కట్టక్కలేదు. ఒక్క దేనికి డబ్బు ఖర్చు పెట్టాలంటే ఆహారానికి. ఈ ఆహారం కూడా జంక్ ఫుడ్ ఖరీదు ఎక్కువ, మంచి న్యూట్రిషియస్ ఫుడ్ ఖరీదు తక్కువ. ఒకసారి ఆలోచించండి. ఇంట్లో తిండి అయితే ఖరీదు తక్కువ, ఊరి మీద తిండి అయితే ఖరీదు ఎక్కువ. అలాగే జంక్ ఫుడ్ తింటే చాలా ఖరీదు పెట్టి జంక్ ఫుడ్ అంటే కాస్ట్లీ వేస్ట్ ఫుడ్ తింటున్నాం. అలా కాకుండా ఏదో ప్రతిరోజు ఒక ఆకుకూర, ఒక పచ్చి ముక్క, ఒక పండు ఇలాంటివి అలవాట్లు చేసుకుంటే శరీరానికి ఇమ్యూనిటీ కూడా బాగుంటుంది. ఇవి ఈ 6 షట్సూత్రములు అంటారు వీటిని. గాలి, నీరు, ఎండ, వ్యాయామము, నిద్ర, ఆహారము. ఇక ఆరోగ్యంగా బ్రతకడానికి ఇవి. ఆనందంగా బ్రతకడానికి ఏమిటి? ముఖ్యంగా కష్ట సమయంలో, క్లిష్ట పరిస్థితులలో ఆనందంగా జీవించడానికి ఏమి కావాలను? చాలా మంది, అంటే నేనేదో వేదాంతం చెప్తున్నాను కాదు, ఎప్పుడూ లేని వాటి గురించి ఆలోచిస్తుంటారు. ఎన్నున్నాయండి మనకి? ఒక్కసారి చూడండి, మెదడుతో పుట్టాం, ఇంటాక్ట్, బ్రెయిన్ ఇంటాక్ట్. మెంటలీ రిటార్డెడ్ చిల్డ్రన్ని చూడండి, కొన్ని లక్షల మంది ఉన్నారు ప్రపంచంలో. థ్యాంక్ గాడ్ వీఆర్ బోర్న్ విత్ ఎ బ్రెయిన్ ఇంటాక్ట్. మన దేశంలోనే 2 కోట్ల మంది పుట్టుకతో అంధులు, బార్న్ బ్లైండ్. 2 crores. ప్రపంచంలో 4 కోట్లు ఉంటే మనం ఒక భారతదేశంలోనే 2 కోట్ల మంది ఉన్నారు. కళ్ళున్నాయి, వినికిడి మాట లేని వాళ్ళు. మెడోనా స్కూల్ ఫర్ ది డెఫ్ అండ్ డమ్ ఉంది మాకు దగ్గరలో, విజయవాడలో. వెళ్ళి చూస్తే ఆ పిల్లల్ని చూస్తే అరే ఎంత అదృష్టవంతులమ్మా. 2 పూటలు తినడానికి తిండి ఉంది, తిరగడానికి కార్లు ఉన్నాయి, ఉండడానికి ఇళ్ళున్నాయి. ఇంకా ఏదో ఇది లేదు, అది లేదు, అది లేదు. ఇది వేదాంతం కాదు. అంటే ఉన్నది ఆనందించుట. ఎప్పుడు కూడా ఒక చిన్న రహస్యం ఉంది ఇక్కడ. ఉన్నది ఆనందిస్తే అంతకన్నా మంచిది వస్తుంది. సైకిల్ ఆనందిస్తే స్కూటర్ వస్తుంది. ఏమిటో అందరూ స్కూటర్ల మీద తిరుగుతున్నారు, కార్లు తిరుగుతున్నారు, నా బతికే ఇలా సైకిల్ మీద అయిపోయిందని జీవితం సైకిల్ మీద ఉంటాడు. అలా కాకుండా సైకిల్, ఇఫ్ గాడ్ గివ్స్ ఎ లెమన్ మేక్ ఎ లెమనేడ్ అండ్ ఎంజాయ్. టిక్కు గారికి యాపిల్కాయ ఇచ్చాడు, బాబీ గారికి పనసకాయ ఇచ్చేసాడు, నాకే దేవుడు ఏమిటో ఇంత నిమ్మకాయ ఇచ్చాడు అని ఏడుస్తూ కూర్చుంటే కుడిపోతుంది నిమ్మకాయ. హాయిగా దేవుడు నిమ్మకాయ ఇచ్చాడు, ఒకవేళ నిమ్మకాయకి మనకి ఇవాళ పంచదార లేదు కాబట్టి ఉప్పేసుకొని చక్కగా తాగేద్దాం నిమ్మకాయ నీళ్లు, బ్రహ్మాండంగా, ఆరోగ్యానికి మంచిది కూడా. ఇఫ్ గాడ్ గివ్స్ ఎ లెమన్ మేక్ ఎ లెమనేడ్ అన్నారు. అలాగే రానున్నది, చాలా మంది ఏమిటంటే ఇది వస్తుంది, దాని మీద 1 కోటి రూపాయలు వస్తుంది, దీని మీద 2 కోట్లు వస్తాయి, ఇది వస్తుంది, అది వస్తుంది. రాని తప్పేం లేదు. కానీ ఆ రానున్న దానికోసం, వస్తుందనుకున్న దానికోసం ఉన్నది పాడు చేసుకోవడం, ఉన్నది ఆనందించకపోవడం కాదు. ఎందుకంటే హ్యాపెనింగ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, డూయింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. బెస్ట్ చేస్తాం ఒకటి, వర్స్ట్ జరుగుతుంది. యావరేజ్గా చేస్తాం ఒకసారి, బెస్ట్ జరుగుతాం. సో హ్యాపెనింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్, హ్యాపెనింగ్ ఈజ్ నాట్ ఇన్ అవర్ హ్యాండ్స్, డూయింగ్ ఈజ్ ఇన్ అవర్ హ్యాండ్స్. అంచేత రానున్నది వస్తుందా రాదా చూద్దాం. అందుకే భగవద్గీతలో చాలా కర్మణ్యేవాధికారస్తే మా ఫలేషు కదాచన. చేత చేయడమే, చేసుకుంటూ పోతే వస్తాయి. డబ్బు కోసం పని చేస్తే డబ్బు రాదు, పని రాదు. గుర్తుపెట్టుకోండి, డబ్బు కోసమే పని చేస్తే డబ్బు రాదు, పని రాదు. పని చేసుకుంటూ వెళితే డబ్బు వస్తుంది. ఒకప్పుడు నేను గంట పాఠం చెప్తే, గంట లెక్చర్ ఇస్తే ఏపీ ప్రొడక్టివిటీ కౌన్సిల్లో 30 రూపాయలు ఇచ్చేవారు.
ఇవాళ ఒక గంట ప్రెజెంటేషన్కి ఏ కంపెనీలో ఉన్నా మినిమం 10,000 ఛార్జ్ చేస్తాం మినిమం. అంచేత చేసుకుంటూ పోతే వస్తుంది, చేసుకుంటూ పోతే వస్తుంది. డబ్బు కోసమే పనిచేస్తే పని రాదు, డబ్బు రాదు. ఇక మూడవది ఏమిటంటే పోయింది, ఏదో పోయింది, దానికోసం పోయింది, ఇలా చేయకుండా ఉండాల్సింది, అలా చేయకుండా ఉండాల్సింది, నా జీవితం అయిపోయింది. ఏమైపోయింది? ఏదన్నా ఒకటి పోతే నాకు పెద్ద నమ్మకం ఏంటంటే, ఏదైనా పోయిందనుకోండి ఏదో పెద్దది వస్తుందని నమ్మకం నాకు. ఇఫ్ గాడ్ టేక్స్ అవే సంథింగ్, దొంగ ఎత్తుకోవడానికి కాదు, దేవుడు తెచ్చుకోవడం అనుకోవడమే. ఇఫ్ గాడ్ టేక్స్ అవే సంథింగ్, హి హాస్ సంథింగ్ బెటర్ ఫర్ యూ. పోయింది, ఓకే రైట్. పోతే ఏమిటట, కుంగిపోయి మా నాన్న బీభత్సం అయిపోయి, కొంతమంది 100 రూపాయలు పోతే తలకాయలు బాధేసుకొని అది చేసుకొని, ఇవాళ అనవసరంగా పోయింది, అనవసరంగా వెళ్ళారు. మంచి కాదు, పోయింది ఉన్నదే మనది, పోయింది మనది కాదు అనుకుంటే చాలా హాయిగా ఉంటుంది. ఇక ఇంకొకటి ఏమిటంటే పొగడత. ఈ పొగడత మంచిదే ఎవరికైనా సరే. పవన్ కుమార్ ఇస్ ఎ నైస్ వండర్ఫుల్ ప్రెసిడెంట్ అంటే చూడండి మొహంలో ఎంత తేజస్సు వచ్చింది ఒకసారి ఆల్రెడీ. ఎస్ మనకు కావాలి, ఎందుకంటే శరీరానికి ఆహారం కావాలి, మనసుకి పొగడత కావాలి. దాన్ని రికగ్నిషన్ హంగర్ అంటారు, లేదా అప్రిషియేషన్ హంగర్ అంటారు. ఓకే, సో అందరికీ కావాలి. చిన్నపిల్లకైనా సరే, మీరు చిన్నపిల్ల బాబా బ్లాక్ షీప్ చెప్తే చప్పట్లు కొట్టారనుకోండి, అంకుల్ ట్వింకిల్ ట్వింకిల్ లిటిల్ చెప్పనా అంటుంది. ఎందుకంటే రికగ్నిషన్ హంగర్ అని ఉంటుంది చాలా మందికి. నేను ఐఎమ్ కౌన్సిలర్ ఆల్సో, ట్రైన్డ్ కౌన్సిలర్. నా దగ్గర భార్యాభర్తలు వస్తుంటారు. ఒక భార్య కంప్లైంట్ ఏమిటంటే, సార్ మాకు పెళ్ళి 25 సంవత్సరాలు ఏందండి, ముండా కొడుకు ఒక్కరోజు కూడా నన్ను పొగడలేదండి అని ఆవిడ కంప్లైంట్. కూర బాగా చేస్తానండి, చేస్తే మరి కాస్త అంటాడు కానీ కూర బాగుంది అండి. ఆ రికగ్నిషన్ హంగర్ ఉంటుంది. పొగడత కావాలి, తప్పకుండా శరీరానికి పొగడత కావాలి. చేసిన పనికి పిసరంత పొగడత. ఓకే, పలకరిస్తే కాస్తంత చిరునవ్వు. జీవితంలో చిన్ని భోగాలు పోగొడతాయి ఎన్నెన్నో రోగాలు అని నేను నా అక్షర సత్యం పుస్తకంలో ఒక గేయం అది. అంచేత చిన్న పొగడత కావాలి. కానీ మెగాలోమానియా అంటే ఆ పొగడతకి అలవాటు పడిపోవడం. ఇవాళ పేపర్లో పేరు పడిందా లేదా చూడడం, బలమే ఆ బోర్డు మీద నా పేరు ఉందా లేదా చూడడం, నా పేరు చదివారా లేదా, నా పేరు చెప్పారా లేదా అని పొగడత కోసం అలా అరులు చేస్తే జీవితం దుర్భరం అయిపోతుంది. అంచేత పొగడత వస్తే స్వీకరిద్దాం, రాలేదు మంచిదే. ఓకే, అలాగే తెగడత. కొంతమంది తిడతారు, కొంతమంది పొగుడుతారు. పొగిడిన వారికి ఒక నమస్కారం, తిట్టిన వారికి 2 నమస్కారాలు. ఎందుకంటే తిట్టడానికి కష్టపడతారు పాపం ఎక్కువ. పొగడానికి ఏముంది, ఆంజనేయమూర్తి గారు చాలా మంచివారు, పెద్ద శ్రమే ఉండదు దానికి. బాబీ చాలా మంచివాడు, టిక్కు చాలా మంచివాడు అనడానికి పెద్ద కష్టం. గుప్తా గారు చాలా మంచివారు అనడానికి పెద్ద కష్టమే ఉండదు. కానీ ఎవరినైనా తిట్టాలనుకోండి, చాలా మొహం అంతా అదిలో చేసుకొని ఎవరినైనా తిట్టడం ఎప్పుడైనా చూడండి, కావస్తే మీరు అద్దంలో తిడుతున్నట్టుగా మొహం పెట్టండి, దరిద్రంగా ఉండదు. అంచేత ఆ తిట్టిన వాడికి 2 నమస్కారం. ఎందుకంటే వాళ్ళు మన కోసం చాలా కష్టపడతారు, బుర్రంతా పాడు చేసుకుంటారు, శరీరంలో రక్తంలోనికి చాలా క్యాటాకాలమిన్స్ అని టాక్సిన్స్ అన్ని వెళ్ళిపోతాయి పాపం. తిట్టేటప్పుడు ఎప్పుడు కూడా బ్రెయిన్ లోంచి ఆ హార్మోన్స్ బ్లడ్ లోనికి వెళ్తాయి. వాళ్ళకి 2 నమస్కారాలు. ఇక పొగడతకు తెగడతకు కాకుండా పొడిగిన వాడికి నమస్కారం, తిట్టిన వాడికి 2 నమస్కారాలు. చిన్న సూత్రం చెప్తాను చివరిగా. ఏమిటంటే, చేతి నిండా పని, మనస్సు నిండా మంచి ఆలోచన ఉంటే జీవితం హాయిగా. సార్ ఇవాళ ఈ పని ఏం చేయమంటారు సార్? మీరు ఒక్కసారి చూడండి, ఇంట్లోనే ఉంటుంది బోల్డ్ పని. నేను చేస్తున్నాను అది. ఒక్కొక్క రోజు ఒక్కొక్క అల్మరా సర్దేసరికి ఒక రోజు పడుతుంది. ఇంట్లో అల్మరాలు సర్దుకోవచ్చు, సోఫాలు క్లీన్ చేసుకోవచ్చు, బోల్డ్ పని ఉంటుంది. ఇంట్లోనే బోల్డ్ పని ఉంటుంది. పుస్తకాలు ర్యాకులు సర్దుకోవచ్చు, పుస్తకాలు చదువుకోవచ్చు, మంచి మ్యూజిక్ వినొచ్చు. చాలా పనులు చేయడానికి, ఉదయం నుంచి రాత్రి వరకు చేయడానికి కావాల్సినంత పని ఇంట్లోనే. బయటికి వెళ్ళకపోయినా చిన్న గార్డెన్ లాంటిది ఏమైనా ఉంటే బోర్డు గార్డెన్ వర్క్ చేసుకోవచ్చు. ఏమి లేకపోతే కుండీలు కాస్త చిన్న గుప్పు తవ్వడం, వాటిలో మొక్కలు పెంచుకోవడం ఏదో చేసుకుంటవచ్చు. అంచేత మనసు నిండా మంచి ఆలోచనలు, చేతి నిండా పని, హ్యాండ్ ఫుల్ ఆఫ్ వర్క్ అండ్ మైండ్ ఫుల్ ఆఫ్ గుడ్ థాట్స్ ఉంటే
ఎంత కష్ట సమయంలో అయినా సరే ఇష్టంగా, ఆనందంగా, హాయిగా బ్రతకొచ్చు. నమస్కారం. సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా తక్కువ సమయంలో మంచి విషయాలు షేర్ చేశారు. థ్యాంక్ యూ. చాలా మందికి అనుమానం వచ్చి ఉండొచ్చు, ఆయన యూత్ సర్వీసెస్ కౌన్సిలర్ కదా, ఏమిటి ఈవేళ వేదాంతం మాట్లాడారని. అయ్యా, వయసు అయిపోయిన మాకు కాదు, జీవితం ముందున్న వాళ్ళందరికీ ఆయన పాఠం చెప్పారు. అది ఆలోచిస్తే వాళ్ళ జీవితాన్ని ఎంతో చక్కగా తీర్చిదిద్దుకుని ఆనందంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. అంచేత చాలా మందికి అనుమానంగా ఉండొచ్చు, ఏదో మీరు రోట్రాక్టివ్ ఇంటరాక్టివ్ అని మాట్లాడతారు అనుకున్నారు. నాకు తెలుసు దాస్ గారి సంగతి, ఆయన మాట్లాడే విధానం నాకు తెలుసు కాబట్టి ఇది ఒక కొత్త వాళ్ళకి పిల్లలకి మంచి పాఠం. దయచేసి ఇది రికార్డింగ్ కూడా ఉంటుంది కాబట్టి ఇది మీరు రికార్డ్ చేసుకుని మీ పిల్లలందరికీ వినిపించండి. వాళ్ళకి ఖాళీగా ఉంటారు ఇంట్లో. అంచేత ఇటువంటి అవకాశం మాకు ఇచ్చినటువంటి దాస్ గారికి వందన సమర్పణ కాదు కానీ నా ధన్యవాదాలు. అయ్యా, పిల్లలు ఎవరన్నా పార్టిసిపేట్ చేస్తూ ఉంటే వాళ్ళకి ఏమైనా అనుమానాలు ఉంటే, సందేహాలు ఉంటే వారు అడిగితే తప్పకుండా దానికి సమాధానాలు చెప్తాం. పిల్లలే కాదు, పెద్దవాళ్ళు ఎవరైనా సరే. షూర్ సార్. సో ఎవరైనా దాస్ గారితో మాట్లాడాలనుకుంటే ఏమైనా క్వశ్చన్స్ ఉంటే కనుక హ్యాండ్ రైజ్ చేయొచ్చు. శేష్ కుమార్ గారు. దాస్ గారు, మా మదర్ కూడా వింటున్నారు పక్క రూమ్ లో. నమస్కారం అండి. నమస్కారం అమ్మా, బాగున్నారా? చాలా సంతోషం. థ్యాంక్ యూ. సార్, ఇదే మీటింగ్ యాక్చువల్ గా ఫేస్బుక్ లో కూడా లైవ్ అయి ఉంది. అండ్ బేస్డ్ ఆన్ ద నెంబర్ ఆఫ్ పార్టిసిపెంట్స్ ఈ టాపిక్ ఎంత ఇంపార్టెంట్ అనేది ఈ టైంలో మనం అర్థం చేసుకోవచ్చు. అండ్ ఆబ్వియస్లీ ఇట్ ఈస్ ఓన్లీ బికాస్ ఆఫ్ యూ కమింగ్ యాజ్ స్పీకర్. థ్యాంక్ యూ సో మచ్ సార్. అండ్ ఖచ్చితంగా ఇంకా నెక్స్ట్ మీటింగ్స్ లో కూడా, అంటే ఈ రోజు లిమిటెడ్ టైం వల్ల ఇంకా మనం టైం స్పెండ్ చేయలేకపోతున్నాం, బట్ విల్ డెఫినెట్లీ హ్యావ్ వెరీ గుడ్ టైమ్ ఇన్ ద కమింగ్ మంత్స్ సార్. So I request Tikku garu to make some announcements, sir. GK has raised his hand. రేపు మా క్లబ్ ని అడ్రస్ చేస్తున్నాను నేను. ఓకే. రేపు టాపిక్ ఏమిటంటే కరోనా భయం వ్యాధిని ఉధృతం చేస్తుంది అని. ఓకే. ఫియర్ అగ్రవేట్స్ కరోనా. దట్ ఈస్ ది టాపిక్. అది జూమ్ లింక్ మాకు కూడా పెట్టండి గురువు గారు. చెప్తాను, మా ప్రెసిడెంట్ గారికి చెప్తాను, తప్పకుండా పెడతారు. సార్, గురువు గారిని ఒక ప్రశ్న. పవన్ గారు, ప్లీజ్. గురువు గారు ఒక 2-3 పుస్తకాలు, తెలుగులో 2-3 అద్భుతమైన పుస్తకాలను సజెస్ట్ చేయండి గురువు గారు. ఈ సమయంలో చాలా సమయం దొరుకుతుంది, ఇంట్లోనే ఉంటున్నాం మేము, పిల్లలు, కుటుంబం అంతా చదువుకోవడానికి ఉపయోగపడేలాగా, మానసిక ధైర్యాన్ని, ఒక స్థైర్యాన్ని ఇచ్చేలా. తెలుగులోనా ఆంగ్లంలోనా మీకు ఏదైనా పర్వాలేదండి. తెలుగు అయితే బెటర్, ఆంగ్లం అంటే కొంచెం పట్టి చదవాలి, టైం పడుతుంది. తెలుగులో అంటే ఏదో విజయానికి 5 మెట్లు, అపజయానికి 6 మెట్లు ఇలాంటివి కాకుండా మనకి ఏం అక్కర్లేదమ్మా. అంటే ఏదో మళ్ళీ నేను ఏదో వేదాంతం చెప్తున్నాను కాదు, రామాయణ మహాభారతాలు మించినటువంటి గ్రంథాలు ప్రపంచంలో లేవు. ఎందుకంటే రామాయణము ఈజ్ ఫర్ పర్సనల్ బిహేవియర్, అది. మహాభారతము ఈజ్ ఫర్ లివింగ్ ఇన్ సొసైటీ. సొసైటీలో మనిషి ఎలా బ్రతకాలి అనేటువంటిది భారతం చెప్తుంది, మనిషి ఎలా బ్రతకాలి అనేటువంటిది రామాయణం చెప్తుంది. ఎందుకంటే రాముడు ఎప్పుడు కూడా నేను దేవుడు అని చెప్పుకోలేదు. రాముడు ఉత్తమ మానవుడు. ఎప్పుడు కూడా ఐఎమ్ గాడ్ అని అనలే పాపం. అహం దశరథాత్మజం, ఐఎమ్ రామ అని కూడా అనలే. నేను దశరథుని కుమారుడును, ఐఎమ్ సన్ ఆఫ్ దశరథ అని పరిచయం చేసుకున్నాడు ఎక్కడికి వెళ్ళినా సరే. ఐఎమ్ రామ అని కూడా చెప్పలే. అచేత రాముడు ఎందుకు ఉత్తమ మానవుడు, రాముడి జీవితం నుంచి ఇవాటికి కూడా ప్రతి తండ్రి రాముడు లాంటి కొడుకుని కోరుకుంటాడు.
ప్రతి భార్య రాముడు లాంటి భర్తను కోరుకుంటుంది. ప్రతి తమ్ముడు రాముడు లాంటి అన్నను కోరుకుంటాడు. ప్రతి సేవకుడు రాముడు లాంటి యజమానిని కోరుకుంటాడు. ది బెస్ట్ ఎంప్లాయీ రిలేషన్షిప్ ఇస్ దట్ ఆఫ్ రామ అండ్ హనుమ. దట్ ఈస్ ది బెస్ట్ మాస్టర్ సర్వెంట్ రిలేషన్షిప్ ప్రపంచంలో ఏదన్నా ఉంది అంటే రామ అండ్ హనుమ. ఎందుకంటే రామాయణంలో ఎక్కడ కూడా రాముడు ఒక్క పరుష వాక్యాన్ని ఆంజనేయుడి పట్ల ఉపయోగించలేదు. ఒక్కసారి తొందరపడి లక్ష్మణుడు ఏదో పరుష వాక్యాలు ఉపయోగిస్తే లక్ష్మణుని మందలిస్తాడు రాముడు. అలాగే ఆంజనేయుడు ఎక్కడ కూడా నేను చెయ్యలేను అని, నేను చెయ్యను అని చెప్పలే. వెళ్ళు అంటే వెళ్ళాడు. పాప ఆ లంకకి వెళ్ళి తీసుకురావా అంటే ఏమిటి, ఆయన ఏమన్నా షిప్ ఇచ్చాడా, పడవ ఇచ్చాడా, టీఏలు ఇచ్చాడా, డిఏలు ఇచ్చాడా, ఏం వాళ్ళ ఎలా వెళ్ళడం, వెళ్ళి సముద్రం నిచ్చున్నాడు. అలాగా ఎలా ఎలా ఈత పడతాడా దూరం? ఎవరో పక్కన వాళ్ళు, నాయన నువ్వు వాయుపుత్రుడురా, నువ్వు ఎగిరితే కాదు చాలు గాల్లో ఉంటావంటే ఓహో అని అలా ఎగిరాడు. ఎగిరితే గాల్లో ఉన్నాడు. ఇదో బాగుందని చెప్పి అలా వెళ్ళాడు. అందుకే ఆంజనేయుడికి తన శక్తి తనకు తెలియదు అంటారు. వాళ్ళు చెప్పారు వాయుపుత్రుడు గాల్లో వెళ్తే ఎగురుతావని. చేత అందుకే రాముడికి యొక్క 16 గుణాలు చెప్తారు. 16 లక్షణాలు ఉన్నటువంటి రాముడు. రామో విగ్రహవాన్ ధర్మ. అంటే మొదటి గుణం అతని గుణంలో మొట్టమొదటిది ఏమిటంటే గుణవాన్, మ్యాన్ విత్ క్యారెక్టర్. రెండవది వీర్యవాన్, వీరుడు. కృతజ్ఞ. ఇలా వరుసగా 16 లక్షణాలు ఉన్నాయి. చేత రామాయణం ప్రతిదీ కూడా జీవితానికి సంబంధించినటువంటిది. ఫాదర్ సన్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, బ్రదర్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి, వైఫ్ అండ్ హస్బెండ్ రిలేషన్షిప్ ఎలా ఉండాలి. ఈవెన్ శత్రువుని కూడా రావణాసురుడు రాముడిని ఎంచుకున్నాడు. శత్రువు అయినా సరే రాముడు లాంటి శత్రువు ఉండాలి. అంతేగాని ఎవరితోనో గొడవ పెట్టుకుంటే బుద్ధి లేదా వాడికి, లేకపోతే మీకు లేదా అని అడుగుతారు. శత్రువు అయినా సరే రాముడు లాంటి శత్రువు ఉండాలి. రాముడు లాంటి రాజు ఉండాలి. రాముడు లాంటి యజమాని ఉండాలి. అంచేత అలాగే మహాభారతం మీకు సోషల్ లైఫ్, సోషల్ బిహేవియర్ ఎలా ప్రవర్తించాలి అనేటువంటిది ముఖ్యంగా యువత దయచేసి మీరు ఇవాళ ఏమైందంటే అంజనేయమూర్తి గారు వెరీ ఇంటెలిజెంట్ ఇవాళ యూత్. ఈ వయసు ఆ వయసులో మనం అంత తెలివితేటలు లేవు మనకి. నా మనవరాలు తెలివితేటలు ఆ వయసులో నాకు లేవు. దే ఆర్ వెరీ ఇంటెలిజెంట్ బికాస్ దే ఆర్ ఆల్ బోర్న్ విత్ ది లేటెస్ట్ చిప్. వాళ్ళు 90 తర్వాత చిప్పులు, మనం ఎప్పుడు 1944, 45, 42 చిప్పులు ఏదో అప్డేట్ చేసుకుంటున్నాం కాబట్టి, లేకపోతే ఎప్పుడు బుట్టలు వేసేవారు. అలాంటిది లేటెస్ట్ చిప్ తో పుట్టారు వీళ్ళు. సో దేర్ బ్రెయిన్స్ ఆర్ వెరీ షార్ప్, బట్ దే ఆర్ నాట్ ప్రాపర్లీ గైడెడ్, రాదర్ దే ఆర్ మిస్గైడెడ్. వాళ్ళని కానీ ప్రాపర్ గా గైడ్ చేస్తే అద్భుతాలు సృష్టిస్తారు. దే డూ వండర్స్. వాళ్ళు మిస్గైడ్ అవుతున్నారు. వాళ్ళకి రోల్ మోడల్స్ ఎవరు? ఓకే, ఒక అబ్దుల్ కలాం రోల్ మోడల్ గా తీసుకో, ఎక్సలెంట్. ఓకే, ఆయన ఎలా కష్టపడి పైకి వచ్చాడు, ఎలా భారత ప్రధాని స్థాయికి, భారత రాష్ట్రపతి స్థాయికి ఎలా వెళ్ళాడు, ఒక మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా ఎలా అనిపించుకున్నాడు. వారితో నా అనుభవం ఒకసారి మీకు పంచుకుంటాను. ఇక్కడ విద్యార్థులు ఎవరైనా ఉంటే తప్పకుండా అది వాళ్ళు శ్లాఘిస్తారు. ఉన్నారు కదా. మార్చి 15, 2015 అదే అబ్దుల్ కలాం గారు ఆంధ్రప్రదేశ్కి ఆఖరిసారి రావటం. ఆ తర్వాత కొన్ని నెలలకే వారు పరంపదించారు. గుంటూరులో రమేష్ హాస్పిటల్స్ ఇనాగరేషన్కి ఆయన వచ్చారు చీఫ్ గెస్ట్గా. నా అదృష్టవశాత్తు ఆ సభకి నేనే అధ్యక్షత వహించాను. ఆ సభలో పెద్దలందరూ ఉన్నారు. వెంకయ్యనాయుడు గారు, ఈనాటి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు గారు, ఆనాటి స్పీకరు, ఆనాటి మినిస్టర్లు అందరూ ఉన్నారు. ఒక చీఫ్ మినిస్టర్ తప్ప మిగతా వాళ్ళందరూ ఉన్నారు ఆ సభలో. ఆ సభకు అధ్యక్షత వహించేటువంటి భాగ్యం నాకు కలిగింది.
అందరూ వెంకయ్య నాయుడు గారేమో వారు రాష్ట్రపతి గారు దాస్ గారు నేను కొద్దిగా నాకు వేరే పని ఉంది ముందుగా మాట్లాడి వెళ్ళిపోతాను అంటే వారు ముందుగా మాట్లాడారు, వెళ్ళిపోయారు. ఆఖరి వక్త ఎవరంటే అబ్దుల్ కలాం గారు. వారి ఉపన్యాసం అయిపోయింది. అయిపోయిన తర్వాత నేను మైక్ దగ్గరికి నెక్స్ట్ ఐటమ్ అంది ఎజెండా అనౌన్స్ చేయడానికి మైక్ దగ్గరికి వెళితే వెనక నుంచి ఒక గొంతు వినిపిస్తోంది. డాక్టర్ దాస్ అంటున్నారంటే వెనక్కి తిరిగారు. మే ఐ హ్యావ్ యువర్ పర్మిషన్ టు గో, ఐ హ్యావ్ టు అటెండ్ అనదర్ మీటింగ్. నాకు వణుకు పుట్టింది శరీరం. అబ్దుల్ కలాం గారు, మే ఐ హ్యావ్ యువర్ పర్మిషన్ టు గో, ఐ హ్యావ్ టు అటెండ్ అనదర్ మీటింగ్. డాక్టర్ దాస్, ఒక భారత మాజీ రాష్ట్రపతి, ఫార్మర్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా, భారత రత్న, మిజైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా, ఆ మహానుభావుడు మే ఐ హ్యావ్ యువర్ పర్మిషన్ టు అంటే అణకువ నాయక లక్షణం, అహం బానిస లక్షణం. ఎవరి దగ్గర అనకు ఉంటుందో వాళ్ళు మహానుభావులు అవుతారు. విద్యా దదాతి వినయం, వినయాత్ యాతి పాత్రతాం, పాత్రత్వాత్ ధనమాప్నోతి, ధనాత్ ధర్మం, తతః సుఖం అన్నారు. విద్యా దదాతి వినయం అంటే విద్య వినయమునిచ్చును. నీ దగ్గర వినయం లేకపోతే నువ్వు పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా పిహెచ్డి అయినా సరే యు ఆర్ నాట్ ఎడ్యుకేటెడ్, యు ఆర్ ఓన్లీ ఏ లిటరేట్. నీ దగ్గర వినయం ఉంటేనే నువ్వు ఎడ్యుకేటెడ్ కింద లెక్క. సో వినయం, ఆ వినయం అనేటువంటిది ఉంటే అన్ని వస్తాయి. దాంతో సంపద వస్తుంది, సిరులు సంపదలు, ప్రఖ్యాతి, అన్ని వస్తాయి. చేత ఇవాళ యువత ముఖ్యంగా నేర్చుకోవలసింది తల్లిదండ్రుల దగ్గర వినయం, గురువు దగ్గర. ఎవరైతే అమ్మని నాన్నని గురువుని గౌరవిస్తారో వారి జీవితంలో పైకి వస్తారు. అంటే గురువు అంటే క్లాసులో పాఠాలు చెప్పక్కలే. ఈ మధ్యనే పాపం చనిపోయినటువంటి బి ప్రసాదరావు గారు నాకు డైరెక్ట్, ఫార్మర్ డీజీపీ, నాకు డైరెక్ట్ స్టూడెంట్ కాదు, ఆయన ఎంపీసీ స్టూడెంట్, నేను కామర్స్ లెక్చరర్ని. కానీ ఆయన ఈవెన్ డీజీపీగా ఉన్నప్పుడు కూడా, సార్ యు ఆర్ మై మెంటర్ సార్ ఐ విల్ బి హ్యాపీ ఇఫ్ యూ కెన్ స్పెండ్ 1 hour విత్ మీ సార్. అంటే ఆ వినయం అనేటువంటిది సంపద. ఆ రోజు అబ్దుల్ కలాం గారు వారి యొక్క వినయ సంపద చూసి నాకు శరీరం వణుకు పుట్టింది ఒకసారి. ఏమిటి మహానుభావుడు! అంచేత మహానుభావుల జీవితాల నుంచి నేర్చుకోవాల్సినవి చాలా ఉంటాయి. లైవ్స్ ఆఫ్ గ్రేట్ మెన్ ఆల్ రిమైండ్ us that we can make our lives sublime అంటాడు హెన్రీ వర్డ్స్వర్త్ లాంగ్ఫెలో. Lives of great men all remind us that we can make our lives sublime. మహానుభావుల జీవిత చరిత్రలు చూస్తే, జీవితాలు ఒకసారి నేర్చుకుంటే వాళ్ళ జీవితాల నుంచి మనం కూడా మహానుభావులు అవ్వచ్చు అని దాని అర్థం. సో శ్రీనివాస్ చక్కగా ముందు మిగతా పుస్తకాలు ఇవన్నీ కాకుండా మళ్ళీ మరొకసారి ఇంతకుముందు చదివినా సరే చాలా సింపుల్ గా ఉన్నటువంటి రామాయణ మహాభారతాలు ఉన్నాయి, తెలుగులో చక్కటి ఉన్నాయి. ముందు అవి పక్కన పెట్టుకుంటే చాలా హాయిగా ఉంటుంది, చాలా రిలీఫ్ గా ఉంటుంది. లేదా మంచి గేయాలు, శ్రీశ్రీ గారి మంచి గేయాలు చదువుకోండి, హాయిగా ఉంటుంది. లేదా నా అక్షర సత్యం పుస్తకం పంపిస్తాను, చదువుకోండి. 200 గేయాలతో ఉన్నటువంటి నా పుస్తకం, అక్షర సత్యం అనేటువంటి నా పుస్తకం. సార్ నెక్స్ట్ మనకి హనుమాన్ వరప్రసాద్ గారు. హనుమాన్ గారు అన్మ్యూట్ చేసుకోండి. సార్ దాస్ గారు నమస్కారం. సార్ నమస్కారం అండి. నేను ప్రసాద్ రెడ్డి సార్, రోటరీ క్లబ్ ఆఫ్ మార్టీ. ప్రసాద్ రెడ్డి ఎలా ఉన్నారు? బాగున్నాను సార్, బాగున్నాను సార్. విన్నారా, వింటున్నారా? వింటున్నాను సార్. నాకు ఒక ఇది సార్, మీరు చాలా చక్కగా చెప్పారు. ఇప్పుడు మనకి ఉన్న పరిస్థితులకి కారణం కొంత కుటుంబ వ్యవస్థ కూడా నిర్వీర్యం అయిపోవటం కూడా కొంత కారణమేమో అని అనుకుంటున్నాను. దాని మీద మీరు కాస్త వివరంగా చెప్తే, కుటుంబ వ్యవస్థ బలోపేతంగా ఉంటే ఇటువంటి కెలామిటీస్ ఎన్నైనా మనం ఓవర్కమ్ చేయడానికి అవకాశం ఉంటుందని మనకి ఎక్కువగా ఇలాంటి పెద్దలు చెప్పేవారు. దాన్ని బలోపేతం చేసుకోవాల్సిన అవసరం కూడా భవిష్యత్తులో ఉందంటారా? కుటుంబము అనేటువంటిది ఒక
నిర్మాణ సంస్థ అండి, అది ఒక ప్రొడక్షన్ యూనిట్. అది అక్కడి నుంచే సైంటిస్టులు వస్తారు, అక్కడి నుంచే ఉపాధ్యాయులు వస్తారు, అక్కడి నుంచే డాక్టర్లు వస్తారు, అక్కడి నుంచే ఇంజనీర్లు వస్తారు. అంటే ఎప్పుడైతే కుటుంబ వాతావరణం బాగుంటుందో, ఆ కుటుంబ వాతావరణం బాగా ఉండడానికి ఏ సిరులు అక్కర్లేదు, సంపదలు అక్కర్లేదు, పదవులు అక్కర్లేదు, ఏమీ అక్కర్లేదు. అంటే ఇది వినడానికి చాలా సింపుల్ గా ఉండొచ్చు. ప్రేమ, 4 అక్షరాలు, LOVE అనేటువంటి ఆ ప్రేమ అంటే ఒకరి మీద ఒకరికి నిజమైనటువంటి ప్రేమ, అభిమానాలు, చట్పట్లన్నీ ఉంటాయి. ఒకసారి తిట్టుకుంటారు, కొట్టుకుంటారు, అన్నీ చేస్తారు. కానీ ఆ ఫౌండేషన్ బేస్ కానీ ఆ ప్రేమ అనేటువంటిది ఉంటే ఆ కుటుంబం చాలా ఆనందంగా ఉంటుంది. ఆనందంగా ఉన్నటువంటి కుటుంబంలోంచి వచ్చిన వాళ్ళు తప్పకుండా రాణిస్తారు. మీరు చూడండి, సాధారణంగా బయట గొడవలు పడే వాళ్ళని ఒక్కసారి అనలైజ్ చేసి చూడండి, వాళ్ళ ఇంట్లో కూడా సరిగా బహుశా సంబంధాలు సరిగా ఉండవు. నేను మా సిటీ సర్జన్స్ కి ట్రైనింగ్ ప్రోగ్రామ్ ఇచ్చేటప్పుడు ఒకటే చెప్తాను, బాబు ఇంట్లో నువ్వు పెళ్ళంతో గొడవ పడితే దయచేసి ఆ రోజు ఆపరేషన్ చేయకు. ఎందుకంటే ఆపరేషన్ చేసేటప్పుడు చాలా ఒక పెద్ద ఫ్యాక్టరీ లాగా ఉంటుంది అక్కడ. ఆ సిటీ సర్జన్ ఏదో 16 అంటాడు, అంటే వాళ్ళ కత్తులకి అన్నిటికీ నంబర్లు ఉంటాయి. 16 అనగానే పొరపాటున అమ్మాయి 18 ఇచ్చింది అనుకోండి, నేలకేసి కొడతాడు, కళ్ళు ఎక్కడ పెట్టుకోండి స్టూపిడ్, ఏం అడిగారు, నువ్వేమిస్తున్నారు. దీనికి కారణం ఏంటంటే బ్యాక్గ్రౌండ్ అక్కడ ఇంటి దగ్గర గొడవ పడుతుంటారు. అలా కాకుండా ప్రశాంతంగా వచ్చాడు అనుకోండి, అదే పొరపాటు అమ్మాయి జరిగింది, 16 అంటే 18, ఏంటమ్మా నేనేం అడిగాను, ఏమిస్తున్నావు నువ్వు, చూసుకో జాగ్రత్తగా, అంత తేడా ఉంటుంది ఆ ప్రవర్తనలో. అచేత ఫ్యామిలీ, కుటుంబం అనేటువంటిది చాలా ముఖ్యం. పిల్లలు దయచేసి వాళ్ళు ఇవాళ మనం ఖరీదైన బట్టలు, ఖరీదైన ఆహారం, ఖరీదైనటువంటి జోళ్ళు అన్ని ఖరీదైన ఇస్తున్నాం, ఖరీదు లేనటువంటి ప్రేమ ఇవ్వటంలా. అది చాలా చాలా ముఖ్యం పిల్లలకి. ఎందుకంటే దే గ్రో విత్ లవ్, నాట్ విత్ ఫుడ్, దే గ్రో విత్ లవ్. థ్యాంక్ యూ సార్. సార్ వైజాగ్ నుంచి విశ్వేశ్వర గారు. నమస్తే గురువు గారు, కాశీ విశ్వేశ్వరరావు అండి. ఆయుష్మాన్ భవ, సుఖీ భవ. థ్యాంక్ యూ సార్. అందరు పీడీసీలకి నమస్కారం సార్. కులాసా సార్, నాకు కోవిడ్ వచ్చి తగ్గింది సార్. మీరు అన్నట్టు ధైర్యమే శ్రీరామ రక్ష అన్నారు చూసారా, ధైర్యంగా ఉండేది. కానీ చాలా ఇబ్బంది పడ్డాను. నేను ఐసీయూలో దాకా వెళ్ళాను, ఐసీయూలో 4 days ఉన్నాను. మొత్తం మీద మీ అందరూ ఆశీస్సుల వల్ల సేఫ్ గా బయటకు వచ్చాను సార్. మీరు ఇప్పుడు కోవిడ్ వీరుడు సార్ అంటే తెలియదు, మన టిక్కు గారి కాళ్ళకి చెప్పలేదు, నేను ఎవరికి తెలియదు, కానీ ప్రస్తుతానికి చెప్తాను సార్. ఇప్పుడు మీరు చెప్పారు, చాలా చక్కగా చెప్పారు, కష్టకాలంలో కూడా ఇష్టంగా బతకడం ఎలా అనేది. అది కొంచెం కష్టమైనప్పటికీ కూడా ప్రాక్టీస్ ఎలా చేయాలనేది చెప్పారు. చాలా బాగుంది సార్, చాలా సంతోషం. అది నేను అనుభవించాను కాబట్టి తెలుస్తుంది. అంటే మనం ఇబ్బందుల్లో ఉన్నప్పుడు కూడా దాన్ని అంతే, మనకు దేవుడు ఇంతే రాసాడేమో, లేకపోతే ఇంతే ఎక్స్పెక్ట్ చేయకుండా ఉండడం, ఎక్స్పెక్టేషన్ లేనప్పుడు హ్యాపీగా ఉండొచ్చు అనేది మీరు చెప్తున్నారు. దేవుడు అన్ని ఇచ్చాడు అవయవాలు కాబట్టి అదే మనకు ఆనందం. ఏది ఇస్తే తీసుకోండి, ఇవ్వని దాని గురించి ఎక్కువ ఆలోచించొద్దు అనేది మీరు. అందుకే మా అబ్బాయిని కూడా కూర్చోబెట్టాను సార్ పక్కన. వెరీ గుడ్ నాన్న, ఆల్ ది బెస్ట్. ఏం లేదమ్మా, ఇప్పుడు మనం అడాప్టేషన్ అని ఒకటి సార్. ఇప్పుడు మన శరీరం ఎండాకాలం ఎండకి అడాప్ట్ అయిపోతుంది కదా, అలాగే శీతాకాలం చలికి అడాప్ట్ అయిపోతుంది. బయట 104 ఉన్నా సరే శరీరం 104 వెళ్ళిపోతుంది, అది దాని 98.4 మెయింటైన్ చేసుకుంటుంది, అడాప్ట్ అవుతుంది అట్మాస్ఫియర్. అలాగే మనం ఇవాళ ఏమిటి, ఓకే, ఇంతకు ఉన్నటువంటి నెసెసిటీస్ వరకు ఉంటే చాలు, వీఆర్ హ్యాపీ. నెసెసిటీస్, ఉండడానికి ఇల్లు, తినడానికి తిండి, తిరగడానికి ఏం లేదు కాబట్టి కారు అక్కర్లేదు, ఇంకేం అక్కర్లేదు.
తిరగడానికి అవకాశం లేదు కాబట్టి, తిరిగితే మంచిది కాదు కాబట్టి, తర్వాత ఇంట్లో ఎలా హ్యాపీగా ఉండొచ్చు. ఓకే, అందరూ ఎన్నాళ్ళైంది అందరూ కలిసి భోజనం చేయడం, కబుర్లు చెప్పుకోవడం, ఒక్కొక్కడు ఒక జోక్ చెప్పండిరా అని జోకులు చెప్పుకోవడం, లేదా ఒక్కొక్కడు పాట పాడండి. ఓకే, ఇవాళ అంటే సీక్రెట్ చెప్పేస్తున్నాను, నేను మా ఆవిడ హాయిగా డ్యూయెట్లు పాడేసుకుంటున్నాం ఇంట్లో, ఖాళీగా ఉన్నాం కదా. తర్వాత ఇంకా మీ ఆవిడికి చెప్పు ఏమిటంటే మంచి రకరకాల వంటలు చేయొచ్చు, కొత్త రకాల వంటలు. ఓకే, మామూలుగా యూట్యూబ్ లోకి వెళ్తే ఇది ఎలా చేయడం అది ఎలా చేయడం తెలిసేసుకోవడం చేయడం. మనం ఎలాగ ఇప్పుడు మనం గినిపిక్స్ లో దొరికిపోతాం కదా, ఎక్స్పెరిమెంట్లు మనం చేసుకోకూడదు. బయట అక్కడ తినడానికి కూడా అవకాశం లేదు కాబట్టి ఇంట్లో తినాలి కాబట్టి మన మీద బాగా హ్యాపీ ఫ్యామిలీ ఎంజాయ్. కోవిడ్ మనకు ఒక అవకాశం ఇచ్చింది, బయటికి ఎక్కడ వెళ్ళకుండా ఇంట్లో మనం హ్యాపీగా దానికి డిప్రెస్ అయిపోయి అమ్మో ఏంటి ఓ సినిమా లేదు, ఒక ఫ్రెండ్స్ తో ఇది లేదు, మందు పార్టీలు లేవు, కిట్టి పార్టీలు లేవు అని బాధపడుకుంటాం. హ్యాపీగా ఓకే, లక్కీగా మనం ఏమిటంటే పాపం ఏదో రోజు కూలీలు వాళ్ళు ఆ పూట కూడా లేనటువంటి వాళ్ళు చాలా మంది దొరుకుతుంది. మనకి ఆ పరిస్థితి లేదు. ఓకే, మరి లోయర్ క్లాసుల్లో తప్పితే మిగతా వాళ్ళకి భోజనానికి కరువేమి ఉండదు కాబట్టి హాయిగా భోజనం చేస్తూ, మా శరీరానికి 2 పూటల భోజనం లేకపోయినా ఏమో అక్కర్లేదు, ఒక పూట భోజనం చాలా చాలా ఆరోగ్యంగా ఉంటుంది, ఇమ్యూనిటీ కూడా పెరుగుతుంది. చేత బీ హ్యాపీ అని ఉంటుంది, బీ హ్యాపీ యాటిట్యూడ్స్. ఈ సమయంలో మనకి కంఫర్ట్స్ వరకు, నెసెసిటీస్ వరకు ఉన్నాయి. కంఫర్ట్స్ బహుశా కొన్ని లేకపోవచ్చు, నష్టమేం లేదు. ఓకే, చూద్దాం, మళ్ళీ మంచి రోజులు వస్తాయి. దేర్ ఇస్ ఆల్వేస్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఓకే, టన్నెల్ ఒక్కోసారి పెద్దది ఉంటుంది, ఒక 10 నిమిషాల్లో మనకి టన్నెల్ నుంచి బయటకు వచ్చే రైలు అరగంట పట్టొచ్చు. మీకు బిట్వీన్ పుణే అండ్ ముంబై టన్నెల్స్ విపరీతంగా ఉంటాయి, ఒక్కో టన్నెల్ చాలా పెద్దది ఉంటుంది, కానీ దెర్ ఇస్ లైట్ అట్ ది ఎండ్ ఆఫ్ ది టన్నెల్. ఓకే, కోవిడ్ ఈ మేలోనో జూన్లోనో జూలైలోనో ఎప్పుడో వచ్చింది, పోగా మానదు, పోయింది రాక మానదు. చేత ఒకటి పోతే ఇంకోటి వస్తూ ఉంటుంది. ఫస్ట్ బుబానిక్ ప్లేగ్ అని వచ్చింది. బుబానిక్ ప్లేగ్ అని 20 కోట్ల మంది చచ్చిపోయారు. ఇవాళ మనం లక్షల్లో లెక్కేసుకుంటున్నాం. ఒకసారి నెట్లోకి వెళ్ళి చూడండి, నెట్లోకి వెళ్ళి పాండమిక్ హిస్టరీ ఆఫ్ పాండమిక్స్ అని చదవండి ఒకసారి. ఓకే, చదివితే మనకి ఫస్ట్ ప్లేగ్ బుబానిక్ ప్లేగ్ అని ఒకటి వచ్చింది. అలాగే కొన్ని కోట్ల మంది స్పానిష్ ఫ్లూ అని వచ్చింది, స్పానిష్ ఫ్లూ అంటే దాన్ని వార్ ఫ్లూ అంటారు కూడా, వార్ ఫ్లూ అంటారు. అది ఫస్ట్ వరల్డ్ వార్ తర్వాత వచ్చిన 1918లో వచ్చింది అది, ఆ స్పానిష్ ఫ్లూ. అప్పుడు కొన్ని కోట్ల మంది చచ్చిపోయారు ప్రపంచంలో. చేత పాండమిక్స్ వస్తాయి, ఇది ఒక పాండమిక్ వచ్చింది, అతలాకుతలం చేస్తుంది. నౌ ఐఎమ్ ష్యూర్ గుడ్ డేస్ ఆర్ అహెడ్. మంచి రోజులు వస్తాయి అని ఉన్న రోజులను ఆనందిస్తుంటే కష్ట సమయంలో కూడా ఇష్టంగా బ్రతకవచ్చు. హోప్ ఫర్ ది బెస్ట్, బీ ప్రిపేర్డ్ ఫర్ ది వర్స్ట్. హోప్ ఫర్ ది బెస్ట్, బీ ప్రిపేర్డ్. ఇంతకన్నా వర్స్ట్ ఏదో వస్తాయి, ఓకే, విల్ విత్ స్టాండ్ ఇట్. దాన్ని కూడా ఎదుర్కొందాం. ఇప్పుడు దారుణంగా ఉంది, ఇంకా దారుణంగా రావచ్చు, ఓకే ఫైన్. సో ఈ సూత్రం గుర్తుపెట్టుకోండి, hope for the best and be prepared for the worst. Thank you, sir. Okay. Pratyusha, Rotary actor Pratyusha. Oh, good. I'm happy. Hello, namaste sir. I am Pratyusha Verma. God bless you, Amma. God bless you, Tali. Chapra. థ్యాంక్ యూ సార్. సార్ యాక్చువల్గా ఏంటంటే దీస్ డేస్ యూత్ అనేది ఎమోషనల్ గా చాలా వీక్ గా ఉంటున్నారు సార్. జస్ట్ ఏదైనా చిన్న ప్రాబ్లం వచ్చినా సరే అమ్మో నాకు వచ్చింది ఏంటి, దీన్ని ఎలా ఫేస్ చేయాలి అన్న థాట్ ప్రాసెస్ లో ఉన్నారు. హౌ కెన్ వీ ఓవర్కమ్ ఇట్?
వండర్ఫుల్ అమ్మా, మంచి క్వశ్చన్ రా. అమ్మా నువ్వు జనరల్ పుస్తకాలు చదువుతావా ఏమన్నా? చదువుతాను సార్. నేను మహాభారతం అవి కూడా ఎక్కువ వింటూనే ఉంటాను సార్. అమ్మా నీకు డేనియల్ గోల్మన్ అని, డేనియల్ గోల్మన్ GOLEMAN, డేనియల్ గోల్మన్ది ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అని ఒక పుస్తకం ఉందమ్మా. ఇమోషనల్ ఇంటెలిజెన్స్ అంటే మనకి రెండు ఉంటాయమ్మా. ఒకటేమో ఐక్యూ అంటారు కదా, తెలుసు కదా నీకు? ఐక్యూ అంటే ఇంటెలిజెంట్ కోషెంట్ అంటారు కదా. ప్రత్యూష విన్నావా? ఎస్ సార్, వింటున్నాను సార్. ఇంటెలిజెంట్ కోషెంట్ అంటే జనరల్ గా ఇంటెలిజెన్స్ లెవెల్స్ ని అది కొలబద్ద. హై ఇంటెలిజెంట్ కోషెంట్ ఉన్నప్పుడు వాళ్ళు మంచి హయ్యర్ పొజిషన్స్ లోకి వెళ్తారు. ఓకే, ఇమోషనల్ ఈక్యూ అని ఇంకోటి ఉంటుందమ్మా. ఎమర్జెన్సీ కోటా కాదు అది, ఇమోషనల్ కోషెంట్ అని ఈక్యూ అని ఒకటి ఉంటుంది. ఎవరైతే ఎమోషనల్ కోషెంట్ ఎక్కువ ఉంటారో వాళ్ళు లైఫ్ లో చాలా సక్సెస్ఫుల్ అవుతారు. ఐక్యూ తక్కువ ఉన్నా సరే ఈక్యూ కానీ ఎక్కువ ఉంటే వాళ్ళు చాలా సక్సెస్ఫుల్ అవుతారు. ఉదాహరణకి బిల్ గేట్స్ ఐక్యూ ఈజ్ నాట్ వెరీ హై, హిజ్ ఐక్యూ ఈజ్ నాట్ హై, బట్ హిజ్ ఈక్యూ ఈజ్ వెరీ హై, ఎమోషనల్ ఇంటెలిజెన్స్. అలాగే వారన్ బఫెట్, హిజ్ ఐక్యూ ఈజ్ నాట్ వెరీ వెరీ నార్మల్, వెరీ కామన్. నీకు గట్టిగా నువ్వు 4 దేశాల తాలూకా క్యాపిటల్స్ అడిగినా సరే చెప్పలేడు, జనరల్ నాట్ 04. బట్ హిజ్ ఈక్యూ ఈజ్ వెరీ హై, ఇమోషనల్ కోషెంట్. ఏమిటి ఇమోషనల్ కోషెంట్ అంటే, నువ్వు ఒక ఫ్రెండ్తో గొడవ పడ్డావు. ఓకే, గొడవ పడి ఇవాళ ఎక్కడికి వెళ్ళిపోతున్నారు, ఏ స్టేజ్కి వెళ్ళిపోతున్నారు తెలుసు కదా? తెలుసు. ఓకే, గొడవ పడినప్పుడు ఇమ్మీడియట్ గా ఆలోచించవలసింది ఏమిటంటే, నేను ఎలా పాసిఫై చేయాలి? ఓకే, దీన్ని ఎలా పాసిఫై చేయాలి? ఓకే, ఐఎమ్ సారీ అని చెప్తే ఏమైనా తప్పు అయిపోతుందా? పంపలు మునిగిపోతాయా? నేను నిజంగా తప్పు చేస్తే వై షుడ్ ఐ నాట్ సే సారీ? ఓకే, 2 పదాలతో జీవితాన్ని జయించుస్తాము, థ్యాంక్స్, సారీ. ఎవరన్నా చిన్న మేలు చేసినా, నీ పెన్ను కింద పడిపోతే నీ ఫ్రెండ్ తీసిచ్చింది, థ్యాంక్ యూ. నువ్వు పొరపాటు నీ చేయి తగిలింది, సారీ. చేత ఈ థ్యాంక్స్, సారీ కానీ అప్రోప్రియేట్ గా జాగ్రత్తగా వాడితే, ఇంట్లో కూడా ఒక్కోసారి భార్యాభర్తల మధ్యలో గొడవ వస్తే ఐఎమ్ సారీ అన్నాడంటే అయిపోయింది అప్పుడు. లేకపోతే 4-5 రోజులు మాట్లాడుకోవడం మానేస్తారు. కాదు, అయిపోయింది. సో ఈ ఇప్పుడు ఇమోషనల్ అయినప్పుడు ఏమవుతుంది అసలు, బాడీ మొత్తం పాడవుతుంది. యువర్ ఎంటైర్ ఎనాటమీ గెట్స్ డిస్టర్బ్. ఎప్పుడైతే ఎమోషన్స్ వచ్చాయి, ఎమోషన్స్ అంటే ఏమిటి? యాంగర్, ఇరిటేషన్, ఫ్రస్ట్రేషన్, ఆ తర్వాత డిప్రెషన్. ఇవన్నిటి వల్ల ఏమవుతుంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ యువర్ బాడీ గెట్స్ ఎఫెక్టెడ్. నీ శరీరం దెబ్బతింటుంది. ఓకే, ఇంటర్నల్ ఆర్గాన్స్ అన్ని పెద్ద బ్యాలెన్స్ అమ్మా. బాడీ అంటే కరెక్ట్ గా హార్ట్ కి ఒక లైవ్ ఉంటుంది. లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ లబ్ డబ్ అని కొట్టింది అనుకో, సంథింగ్ రాంగ్. లబ్ డబ్ అని కొట్టింది అనుకో, దేర్ ఇస్ సంథింగ్ రాంగ్. అలాగే ఊపిరికి ఒక శృతి ఉంటుంది. ఆ శృతిలో ఉంటూనే శరీరం బాగున్నట్టు. స్టెథోస్కోప్ పెట్టి అదే చూస్తాడు జాగ్రత్తగా డాక్టర్ ఒకసారి. సో బ్లడ్ ప్రెషర్ కి ఒక ఫ్లో ఉంటుంది, ప్రాపర్ ఫ్లో. సో ఈ సిస్టమ్స్ అండ్ ఈవెన్ యువర్ స్టమక్ లో ఉన్న యాసిడ్స్, స్ట్రాంగ్ యాసిడ్స్ ఉంటాయి. కార్బాలిక్ యాసిడ్ ఉంటుంది, మామూలుగా బయట అది చేతి మీద చేయి కాలిపోతుంది. వేరే అది చక్కటి డెలికేట్ ఇంటెస్టైన్స్ లో ఉంటుంది, అది లోపల పొట్టలో. అంచేత ఈ బాడీలో ఉన్న సిస్టమ్స్, ఎమోషన్స్ వల్ల బాడీలో సిస్టమ్స్ అన్ని డిస్టర్బ్ అయిపోతాయి. దీనికి ఏమీ లేదమ్మా, చిన్న చిట్కా ఏమిటంటే, కోపం వచ్చినప్పుడు ఒక్కసారి నాకు ఎందుకు కోపం వచ్చిందని ఆలోచించు, కోపం తగ్గిపోతుంది వెంటనే. అరుస్తున్నావు అనుకో, నేను ఎందుకు అరుస్తున్నాను అని ఒకసారి జస్ట్ గివ్ ఏ పాజ్, ఒకసారి వెయిట్. ఇవాళ యూత్ లో యు ఆర్ పర్ఫెక్ట్లీ 100% కరెక్ట్. యూత్ ఇవాళ బికాస్ ఆఫ్ ఇమోషన్స్ లైఫ్ స్పాయిల్ చేసుకుంటున్నారు.
చాలా చిన్న విషయాలకి మ్యాగ్నిఫై చేసుకొని, ఎవరో ఒక మాట అన్నారు, దాన్ని మ్యాగ్నిఫై చేసుకొని, కక్షలు పెంచుకొని, ఆవేశాలు పెంచుకొని ఎక్స్ట్రీమిటీస్కి వెళ్తున్నారు. ఎక్స్ట్రీమిటీస్ అన్ఫార్చునేట్లీ ఒక ఎక్స్ట్రీమిటీ ఏమో సూయిసైడ్, ఇంకో ఎక్స్ట్రీమిటీ ఏమో హోమిసైడ్. ఎందుకు ఇది? వాట్ ఈస్ దిస్? ఈజ్ ఇట్? అలాగే ఇప్పుడు ఏదైనా ఒకటి కావాలనుకునేటప్పుడు అది లేకపోతే నేను బ్రతకలేను. నైకి నైకి షూస్ లేకపోతే బ్రతకలేరా? లేక ఏదో ఒక పర్టికులర్ షర్టు స్కర్టు లేకపోతే బ్రతకలేమా? ఇది వేదాంత కాదమ్మా. ఎప్పుడూ కూడా ఎంత భాగ్యవంతులైనా సరే, నారాయణమూర్తి గారి శ్రీమతి గారు సుధా నారాయణమూర్తి వాళ్ళ ఆడపిల్లలకి అది చెప్తుందంట ఆవిడ ఎప్పుడు కూడా, అమ్మా నువ్వు ఒక కొత్త డ్రెస్ కొనుక్కుంటే పాత డ్రెస్ ఒకటి ఎవరికైనా ఇచ్చేసే పేదవాళ్ళకి. డోంట్ అక్యూములేట్ అన్నెసెసరీలీ. వెన్ యూ బై ఏ న్యూ డ్రెస్, గివ్ వన్ ఓల్డ్ డ్రెస్ టు సంబడి. కొత్త డ్రెస్సులు పంచిపెడితే మంచిదే, కానీ ఒకటి ఇచ్చేది. ఆ ఇవ్వడంలో ఉన్నటువంటి ఆనందం కావాలంటే నువ్వు ఇవాళ ఒక్కసారి అద్దం దగ్గరికి వెళ్ళి ఇస్తున్నట్టుగా చూడు, నీ మొహంలో తేజస్సు ఉంటుంది. అదే తీసుకుంటున్నట్టు చేయి పెడితే దరిద్రంగా ఉంటుంది. అలా కాకుండా ఇస్తున్నట్టుగా ఉంటే ప్రమాణంగా మొహంలో ఒక కళ కనిపిస్తుంది. సో స్మాల్ థింగ్స్ అమ్మా, స్మాల్ థింగ్స్ లైఫ్ ని వండర్ఫుల్ గా చేసుకోవచ్చు. ఓకే, ఓ ఎమోషన్ వచ్చింది, రైట్, ఏమిటా ఎమోషన్? లవ్ ఈజ్ అన్ ఎమోషన్. యాంగర్, లవ్, దాన్ని ప్రాపర్ గా ఛానలైజ్ చేస్తే వండర్ఫుల్. ఓకే, నాకు ఈ మధ్య పేపర్లో ఒకసారి పేపర్ వాళ్ళని తిట్టాను కూడా. ఏంటది? ప్రేమోన్మాది. ప్రేమలో ఉన్మాదం ఉండదు, ప్రేమలో త్యాగం ఉంటుంది, ప్రేమలో జాలి ఉంటుంది, కరుణ ఉంటుంది, ఇవన్నీ ప్రేమలో ఉంటాయి. ప్రేమలో ఉన్మాదం ఉండదు. ప్రేమోన్మాది యాసిడ్ పోసాడు ఏరోప్లేన్, ప్రేమోన్మాది ఏమిటి వాడు? ఇది కాదు. సో ఇవి అంచేత ఆ ఎమోషనల్, ఆ పుస్తకం చదవండి అమ్మా, బాగుంటుంది, మంచి పుస్తకం అది. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ ని వెరీ పాపులర్ బుక్ అది వరల్డ్ లో, గోల్మంది. సో యూత్ కి నేను చెప్పేది ఏమిటంటే, ఎప్పుడు కూడా ఒక ఎమోషన్ వచ్చినప్పుడు జస్ట్ వెయిట్, గివ్ ఏ పాజ్ అండ్ థింక్. ఈజ్ ఇట్ నెససరీ? నిన్నెవరో తిట్టాలనిపిస్తుంది నిన్ను. ఈజ్ ఇట్ నెససరీ? నెససరీయే. ఈజ్ ఇట్ నెససరీ నౌ? ఓకే, ఇట్స్ నెససరీ నౌ. నేను మూడోది ఏమిటి? ఓకే, తిట్టడం కాకుండా ఆల్టర్నేటివ్ ఏమైనా ఉందా? యూ ఇన్సల్టెడ్ మీ అనకుండా ఐఎమ్ హర్ట్ అనొచ్చా? తేడా ఉంటుంది, చాలా తేడా ఉంటుంది. యూ ఇన్సల్టెడ్ మీ అనకుండా యూ హర్ట్ మీ, ఐఎమ్ హర్ట్ అంటే అవతల ఐఎమ్ సారీ అంటారు. సో ఈ చిన్న ఉన్నాయమ్మా. బిహేవియరల్, హ్యూమన్ బిహేవియర్ ఈజ్ వెరీ డెలికేట్. దాన్ని చాలా జాగ్రత్తగా బిల్డప్ చేసుకుంటూ రావాలి. ఎమోషనల్ అవుట్ బర్స్ట్ అయిపోవడం, జీవితాలు పాడు చేసుకోవడం, చదువులు పాడు చేసుకోవడం, ఇవన్నీ కూడా ముఖ్యంగా ఏవో యూత్ అట్రాక్షన్స్ ఉంటాయమ్మా. ఏజ్ లో అట్రాక్షన్స్ లేకపోతే దేర్ ఇస్ సంథింగ్ రాంగ్ విత్ ది బాయ్ ఆర్ గర్ల్ ఉంటాయి. కానీ ఎక్కడ లైన్స్ ఆఫ్ లిమిటేషన్, లక్ష్మణ్ రేఖలు ఉంటాయి ప్రతిదానికి. లైన్స్ ఆఫ్ లిమిటేషన్ ఎక్కడ? ఇది నా చదువు పాడు చేస్తుందా, నా కెరీర్ పాడు చేస్తుందా అని ఒక్క ఆలోచన. ఓకే, నీ ఎమోషన్, ఏ ఎమోషన్ అయినా సరే, ఈ ఎమోషన్ నా చదువు పాడు చేస్తుందా, నా కెరీర్ పాడు చేస్తుందా, నా ఫ్యామిలీని ఏమైనా ట్రబుల్లో పెడుతోందా, నా లైఫ్ ని ఏమైనా పాడు చేస్తోందా అని ఒక్క ఆలోచన చేస్తే, థింకింగ్ ఈజ్ ది యాంటీడోట్ ఫర్ ఎమోషన్. Thinking is the antidote for emotion. Thank you, sir. Sir, as we have very limited time, chala meeting avutundi. One more last question, Pawan Kumar garu. We'll close it soon andi. Pawan Kumar garu, unmute cheskondi.
పవన్ కుమార్ అంటే మీరే అడుగుతున్నారేమో అంటున్నారు. లేదు సార్, మీ శిష్యుడు సార్ పవన్ సార్. పవన్ సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ పవన్ కుమార్ గారు, మమ్మల్ని కూడా పార్టిసిపేట్ చేయించడానికి మీరు. ఎలా ఉన్నావా? థ్యాంక్ యూ. ఫైన్ సార్, ఫైన్ సార్. దీంట్లో పార్టిసిపేట్ చేసిన పెద్దలందరికీ, టిక్కు గారికి, అట్లాగే మన బాబీ గారికి, మూర్తి గారికి, మా బిలౌడ్ ఫ్రెండ్స్ కాకినాడ సీఎం అంటే అందరికీ బాగా ఫెమిలియర్ అనుకుంటానండి, సీఎం అహ్మద్, అందరికీ కూడా నా యొక్క నమస్కారాలండి. అండ్ పవన్ గారికి, అంటే మీ పెద్దవాళ్ళ గురించి నేను ఏం చెప్పలేను కానివ్వండి, మా పవన్ గారికి ఐ గివెన్ స్మాల్ సజెషన్. ఈ రోజు ఈ మీటింగ్ లో ఈ టాపిక్ లో సార్ చెప్పిన పాయింట్లు మనం అందరం బేస్ చేసుకొని, మన జనరేషన్, మన బిలో 50 years ఉన్న వాళ్ళు కానీ 52 years ఉన్న వాళ్ళు, ఈ పాండమిక్ లో ఈ యొక్క నెల రోజులు సార్ చెప్పిన పాయింట్స్ ని బేస్ చేసుకొని మనం ఒక ఎక్సర్సైజ్ చేసి, సో మీరు మళ్ళీ ఇదే సేమ్ ఈ నెల 15వ తారీఖు మనం స్టార్ట్ చేసి నెక్స్ట్ మంత్ 15 దాకా మనం అందరం ఈ యొక్క ఏవైతే టిప్స్ ఇచ్చారో ఆ టిప్స్ అన్ని మనం ఇంప్లిమెంట్ చేసి 15th మళ్ళీ వచ్చే నెల 15th కూడా ఒక మీటింగ్ పెట్టి మన యొక్క వ్యూస్, ఆ రోజు మనం హౌ మన లైఫ్ ని లీడ్ చేసాము, ఈ 1 month హౌ ఆనందంగా గడిపామా లేదా, ఏమేంటి మన దాంట్లో ఏం బ్యాక్లాగ్స్ ఉన్నాయి, మనం వేటిని ఓవర్కమ్ అయ్యాము అన్న వాటి మీద మనం once again put a debate. It's very happy also, sir. Thank you. That's a nice suggestion. ప్రెసిడెంట్ ఒక టిప్ మన వాళ్ళకి ఏం లేదమ్మా, ఈ సమయంలో ముఖ్యంగా మనం కానీ ఈ కష్ట సమయంలో ఇష్టంగా బ్రతకడం ఎలా అంటే, ఇష్టంగా బ్రతికితే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ అడ్వాంటేజ్ ఏమిటంటే శరీరంలో ఇమ్యూనిటీ లెవెల్స్ పెరుగుతాయి, రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. ఇవాళ కోవిడ్కి అదే మందు. ద బెస్ట్ మెడిసిన్ ఫర్ దట్ ఈజ్ ఇంప్రూవింగ్ ఇమ్యూనిటీ. అలాగే మంచి ఆహారంతో పాటు హ్యాపీ లివింగ్ అనేటువంటిది, ఇష్టంగా బ్రతికితే ఆటోమేటిక్గా మన శరీరంలో కూడా ఇమ్యూనిటీ లెవెల్స్ పెరిగి మనం కోవిడ్ బారిన పడకుండా ఉండటానికి ఉపయోగపడుతుంది. దట్స్ మై ఫైనల్ మెసేజ్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ సార్. సార్ రవి గారు హ్యాండ్ రైజ్ చేశారు. టైం చాలా తక్కువ ఉంది. వీ హ్యావ్ సమ్ అదర్ అనౌన్స్మెంట్స్ ఆల్సో. రవి గారు ప్లీజ్ గో హెడ్ అండి. అన్మ్యూట్ చేసుకోండి. రవి గారు అన్మ్యూట్ చేసుకోండి. గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ సార్. రవి అండ్ కాకినాడ. రవి, గుడ్ ఈవినింగ్ రవి. సార్ ఇది జస్ట్ ఒక సింపుల్ క్వశ్చన్ అండి. ఈ మనిషి తప్పిదాల వల్ల మనిషి చేసే, అంటే చెట్లు కొట్టేయడం, లేకపోతే గ్లోబల్ వార్మింగ్, హీట్ పెంచడం, ఈ వీటి వల్ల వికృత, అంటే వేరే లాంగ్వేజ్ లో చెప్పాలంటే వికృత చలి వల్ల ఇలాంటి పాండమిక్ సిచ్యువేషన్స్ వస్తుందా, లేకపోతే స్వామీజీలు వాళ్ళు చెప్తారు ఇది బ్రహ్మం గారి చరిత్ర ప్రకారం, కాలజ్ఞానం ప్రకారం ఇలాంటివి సృష్టి వస్తున్నాయి అనేసి చెప్తారా? ఈ రెండాటికి ఈ పాండమిక్ కి సిచ్యువేషన్ ఏమన్నా సంబంధం ఉందా? మన శిల్పానికి మనమే శిల్పులము. మనం ఇవాళ ఈ పాండమిక్ కానీ ఈ పరిస్థితులు కానీ ఇవన్నీ కూడా మనము తెచ్చి పెట్టుకున్నవే. మనం నీటిని, గాలిని, సముద్రాలని, మన మనసుల్ని అన్నిటినీ పొల్యూట్ చేసుకుని ఇమ్యూనిటీ లెవెల్స్ అన్ని పడగొట్టేసుకుని ఇవాళ ఈ వైరస్లు కొన్ని లక్షల రకాల వైరస్ ఉన్నాయి. ఇది ఒక కొత్త రకం. ఓకే, అంచేత నిరంతరం పోరాటం జరుగుతూ ఉంటుంది మన శరీరంలో. సో ఆ ఇమ్యూనిటీ లెవెల్స్ పడిపోవడానికి కారణం ఏమిటంటే, ఎస్, మనం వీ హ్యావ్ రాదర్ మిస్యూజ్డ్, వీ హ్యావ్ అబ్యూజ్డ్ నేచర్ అండ్ వీఆర్ పేయింగ్ ఫర్ ఇట్. Thank you, sir. That's what the reason, Ravi. Yeah. Kishore, IPP, Kishore Gate garu, River City. Unmute చేసుకోండి ఒకసారి. టిక్కు గారు కనిపించారు మధ్యలో.
సార్ యాక్చువల్ గా టిక్కు గారి అనౌన్స్మెంట్ కూడా ఉంది. అంటే సారీ రివర్ సిటీ నుంచి కిషోర్ అన్మ్యూట్ చేసుకో కిషోర్. ఆయన మరి చూడలేనట్టుందండి. సార్ టిక్కు గారు ప్లీజ్ గో అహెడ్ విత్ యువర్ అనౌన్స్మెంట్ సార్. ఓకే ఫ్రెండ్స్, ఈ పర్టికులర్ ఈ టైమ్స్ లో మనం వింటున్నది ఏంటంటే ఈ షార్టేజ్ ఆఫ్ ఆక్సిజన్ గురించి చాలా వార్తలు వస్తున్నాయి. సో ఈ మధ్యన మేము డిస్ట్రిక్ట్ 3020 నుంచి, నేను 3150 నుంచి, రవి 3160, వీళ్ళందరూ ఒక జాయింట్ మీటింగ్ పెట్టుకొని వీ ఐడెంటిఫైడ్ వన్ వెండర్ అట్ బెంగళూరు. ఈ 10 లీటర్స్ ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్స్ రోటరీ కోసం అని వాళ్ళు మామూలుగా బయట ఒక 1 lakh అలాగా వాళ్ళు అమ్ముతున్నా కూడా మనకి ఏంటంటే విత్ జిఎస్టీ అండ్ ట్రాన్స్పోర్టేషన్ అంతా ఒక 90,000 అరౌండ్ మనకి వాళ్ళు ఒక ప్రైసింగ్ పెట్టారు. నేను ఇవాళ డిస్ట్రిక్ట్ గవర్నర్ సతీష్ బాబు గారితో కూడా మాట్లాడాను. ఆయన కూడా మిగతా క్లబ్స్ కి మెసేజ్ సర్క్యులేట్ చేస్తున్నాడు. మన ప్రెసిడెంట్ పవన్ గారు మన గ్రూప్ లో ఆల్రెడీ పెట్టడం జరిగింది. ఎవరికైనా అంటే ఇది యాక్చువల్గా కాంపాక్ట్ థింగ్ విచ్ కెన్ బి ఆఫ్ యూజ్ టు పీపుల్ అండర్ హోమ్ ఐసోలేషన్. ఇంట్లో ఉన్నవాళ్ళు హాస్పిటల్లో జాయిన్ అవ్వకుండా వెయిట్ చేద్దాం అనుకున్న వాళ్ళు, ఇప్పుడు మాకు ఆల్రెడీ యాక్చువల్గా 2 కాన్సన్ట్రేటర్స్ ఉన్నాయి కాకినాడ క్లబ్కి. దే బీన్ మేడ్ టు ఫుల్ యూజ్. ఎవరో ఒకటి పట్టుకెళ్తున్నారు, మళ్ళీ తిరిగి ఇచ్చేస్తున్నారు, అండ్ డిస్పోజబుల్స్ చేంజ్ చేయడం వలన ఉపయోగం జరుగుతున్నది. సో ఇప్పుడు నా అబ్జర్వేషన్ ఏంటంటే అండి, ఇన్నాళ్ళు మనం సిటీస్లో చూసాం, మేబీ విజయవాడ, కాకినాడ, వైజాగ్ ఇలాంటి ప్లేసెస్లో డెత్స్ ఎక్కువ కనబడుతున్నాయి. కానీ లాస్ట్ 3-4 డేస్ నుంచి ఈ కరోనా అనేది విలేజెస్లో స్టార్ట్ అయిందండి. సో మాకు కోస్ట్లో ఉన్న విలేజెస్ కానీ, మీరు మన దగ్గరలో ఉన్న రూరల్, మన రోటరీ డిస్ట్రిక్ట్ కూడా మొఫిసల్ ఏరియాస్ చాలా ఉన్నాయి కాబట్టి ప్రతి క్లబ్లోనూ ఏదో ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ ఏదో విధంగా వాళ్ళు పెట్టుకోగలిగితే ఎవరికో ఒక ప్రాణం డెఫినెట్గా మనకి కొంచెం వాళ్ళకి హెల్ప్ చేయడం జరుగుతుంది. సో ఈ నోటీస్ గవర్నర్ గారు కూడా పెడతా అన్నారు, మేము కూడా సర్క్యులేట్ చేస్తాం ఇవాళ రేపు. ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ ఇన్ బయింగ్ దోస్ కాన్సన్ట్రేటర్స్ దే కెన్ కాంటాక్ట్ మీ. యాక్చువల్గా డిస్ట్రిక్ట్ 3150 మన పక్క డిస్ట్రిక్ట్ రవి వడ్లమని వాళ్ళు ఇవాళ దే హావ్ ప్లేస్డ్ ఆర్డర్ ఫర్ 15 మెషిన్స్ ఆల్రెడీ. సో అది కాకుండా మిగతా 3160 చెప్తా అన్నారు, మన డిస్ట్రిక్ట్ కూడా చెప్తా అన్నారు. సో ఈ అనౌన్స్మెంట్ ఇఫ్ ఎనీబడి ఈస్ ఇంట్రెస్టెడ్ దే ఆర్ ఫ్రీ టు కాంటాక్ట్ మీ. నాకు వాట్సాప్ మెసేజ్ ఒకటి పంపింగ్ చేస్తే సరిపోతుంది. ఐ జస్ట్ వాంటెడ్ టు మేక్ దిస్ అనౌన్స్మెంట్. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ టిక్కు గారు. టిక్కు ఈ రోజే నేను ఒక ఆక్సిజన్ కాన్సన్ట్రేటర్ కొన్నాను కొత్తది. ఇవి ఇప్పుడు వస్తున్నవన్నీ సార్ యాక్చువల్గా మా గ్రూప్ లో కూడా రోటరీ గ్రూప్స్ లో మనం చూస్తున్నవి అన్ని చైనా మేక్ వాళ్ళు అనౌన్స్ చేస్తున్నారండి. బట్ దీస్ కాన్సన్ట్రేటర్స్ ఆర్ మేడ్ ఇన్ తమిళనాడు ఓన్లీ, ఇండియన్ మేక్ విత్ ఫుల్ సర్వీస్ బ్యాకప్ అనమాట. సో దట్ ఈస్ వై దేర్ ఇస్ సంబడి హూ ఇస్ ఆన్సరబుల్ ఇఫ్ సంథింగ్ గోస్ రాంగ్. సో అందుకని అవుట్ ఆఫ్ లాట్ ఆఫ్ రీసెర్చ్ వీ హావ్ ఐడెంటిఫైడ్ దిస్ వెండర్. ఇవాళ నాది ఐ థింక్ బాష్ కంపెనీ దాంట్లో కొద్దిగా ఓల్డ్ రేట్ లో ఇచ్చారు, మళ్ళీ పెరిగిందంట ఈ మధ్యన. ఇవాళ జస్ట్ మధ్యాహ్నం తీసుకొచ్చాను, ఎవరికైనా ఉపయోగపడుతుంది. నాగేంద్ర కిషోర్ గారు. సార్ నమస్కారం గురువు గారు. ఆయుష్మాన్ భవ. ఎన్సీ దాస్ గారు, డాక్టర్ ఎన్సీ దాస్ గారు. ఐ సే 2 words ఓన్లీ. బాగున్నాను సార్, థ్యాంక్ యూ. It is fine sir, thank you sir. I should say only 2 words about what you said. Yes. It is psychological first aid which you have given to all of us. 1. Number 2 is it's a cognitive vaccination, sir. Thank you. As a psychologist, as a MBA student, I can say about Maslow's theory of hierarchical need, dharmartha kama mokshala annatuga meer anni chesaru sir. Dhanyawad. Thank you very much sir. Thank you very much Pavan garu for giving me an opportunity. God bless you all. Tikku garu, Anjaney Murthy garu, మా వీరభద్ర రెడ్డి గారు, మా గవర్నర్ గారు, అందరికి థ్యాంక్ యూ. గాడ్ బ్లెస్ యూ ఆల్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ఎవ్రీవన్ ఫర్ జాయినింగ్ దిస్ మీటింగ్. యాక్చువల్ గా మనం 20 minutes అని అనుకున్నాం, కానీ యాక్చువల్ గా దాదాపు 1.5 hour ఆయనతో స్పెండ్ చేయడానికి కూడా రెడీగానే ఉన్నారు. బట్ వీ హ్యావ్ టు క్లోజ్ అవర్ మీటింగ్ విత్ సమ్ అనౌన్స్మెంట్స్. ఆంజనేయ మూర్తి గారు యాక్చువల్ గా 7:30 కల్లా ఇప్పుడు కూడా మీటింగ్ ఎగ్జిట్ అవుతుంటారు, ఆయన మీకు చెప్పమని చెప్పారు. So I'm going with the announcements andi. So upcoming birthdays vachi May 15th Rotarian Kalyani Namani garu, and 17th May Sriram Kalyan Kant
Pepisetti, and 18th May, Praveen Chaudhary Sakamuri, and again on 18th May, Venkataramana Madala garu వీళ్ళు నలుగురు కూడా బర్త్డేస్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు అప్కమింగ్ వీక్ లోని. అలాగే వెడ్డింగ్ డేస్కి వచ్చేటప్పటికి బూల్చంద్ సద్నాని గారు 18th May, హరికృష్ణ సలాది 19th May, అండ్ వెంకటకృష్ణ రాజం దాట్ల 19th May వెడ్డింగ్ యానివర్సరీ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. అందరికీ కూడా అడ్వాన్స్ విషెస్ తెలియజేసుకుంటున్నాను. అలాగే అప్కమింగ్ మీటింగ్ వచ్చేటప్పటికి May 20th థర్స్డే స్పీకర్ మీటింగ్ ఉంది. అది PDG అభినందన్ శెట్టి, ఆయన యూత్ సర్వీసెస్ మీద మాట్లాడతారు. అలాగే June 12th to 16th వర్చువల్ రోటరీ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ జరగబోతోంది. మనం యాక్చువల్గా రోటరీ కన్వెన్షన్ అనేటప్పటికి ఎంతో లక్షలు ఖర్చు పెట్టుకుని వెళ్ళాలి. ఈ పాండమిక్ మనకి ఒక మంచి అవకాశం ఇచ్చింది వర్చువల్ గా అంత పెద్ద ఈవెంట్ చూడడానికి. సో ఎవరైనా ఒకవేళ ఖచ్చితంగా ఎవరైనా అని కాదు, మన రొటేరియన్స్ అందరూ కూడా ఇటువంటి వర్చువల్ ఇంటర్నేషనల్ కన్వెన్షన్ అటెండ్ అవ్వాలి. అది June 12th 5:30 PM కి, మన ఇండియన్ టైం ప్రకారం 5:30 PM కి స్టార్ట్ అవుతుంది. దాని రిజిస్ట్రేషన్ ఫీ $65 మాత్రమే. మీరు వెబ్సైట్కి వెళ్ళి రిజిస్టర్ అయ్యి మిస్ కాకుండా ఈ కన్వెన్షన్ 4 రోజులు జరిగే ఈ కన్వెన్షన్ మీరు విజిట్ చేస్తే కనుక మొత్తం ప్రపంచంలో రోటరీ ఏం చేస్తుంది, రకరకాల సెషన్స్ అవన్నీ కూడా అటెండ్ అవ్వచ్చు. సో ప్లీజ్ డూ దట్ రిజిస్ట్రేషన్. సో ఐ వన్స్ అగైన్ థ్యాంక్ అవర్ స్పీకర్, motivational speaker Das garu for enlightening all our Rotarians. నిజంగా ఈ స్పీచ్ చాలా చక్కగా జరిగింది. దీని అంతటినీ కూడా మనం ఫేస్బుక్ లో ఆల్రెడీ లైవ్ అవుతుంది, యూట్యూబ్ లో కూడా చేసి అందరినీ కూడా ఐ విల్ డెఫినెట్లీ ట్రై మై బెస్ట్ టు ప్రమోట్ వాట్ ఎవర్ ద సజెషన్స్ యూ హ్యావ్ గివెన్ సార్. అండ్ ఐ థ్యాంక్ ఆల్ అవర్ PDGs, assistant governors, Rotarians for attending this meeting. And the meeting will be adjourned after national anthem. Sir, before adjourning the meeting, anyone would like to, sir, మీరు ఏమైనా మెసేజ్ అయినా ఇస్తారా సార్? ఒకసారి లాస్ట్ మెసేజ్ దాస్ గారు. I thank PDG Anjaneyamurthy garu for giving me this wonderful opportunity. Thank you very much, Pavan. Thank you, Sudhir, and thanks to Tiku, Bobby, and everybody. And I really enjoyed. I'm sure the youth especially will get benefited from this short what shall I say, presentation. Thank you very much. Thank you, Pavan garu, for allowing me to join. Thank you so much. And listen to the Das garu. Namaskaram amma, namaskaram. So the meeting will be adjourned after national anthem, sir. Just a minute, let me check the sound, sir. मन अधिनायक जय हे भारत भाग्य विधाता, पंजाब सिंध गुजरात मराठा द्राविड उत्कल बंगा, विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधि तरंगा, तव शुभ नामे जागे तव शुभ आशीष मांगे, गाहे तव जय गाथा, जन गण मंगलदायक जय हे भारत भाग्य विधाता, जय हे जय हे जय हे जय 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 हे. Thank you, Pavan. Thank you. Good night. Good night, everybody. Good night. Thank you, sir. Thank you once again. God bless you. Good night. Yes, sir.